మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. తినటం లేదండి. రోజు రోజుకి వీడి అల్లరి ఎక్కువైపోతుంది. ఆ కప్పులో ఉన్న కర్డ్ రైస్ తినిపించండి. సరే తినమ్మా, తినేయమ్మా, తినేయాలి. అబ్బబ్బబ్బా, వీడు అన్నం తినట్లేదు. వాడంతే, ఇంట్లో తినిపిస్తే తినడు, పక్కనున్న ఇంటిని చూపిస్తూ పూచి తినేస్తాది అంటే తింటాడు. ఒక్కసారి ట్రై చేయండి. నాకు వేరే వర్క్ ఉంది, నువ్వే తీసుకెళ్ళి తినిపించు. సరేనండి. ఆ ఇంట్లో నుంచి నిజంగా దెయ్యం వచ్చిన దెబ్బకు జడుసుకుని ఇంకెప్పుడు ఆ ఇంటి వైపు నువ్వు అన్నం తినకపోతే ఆ ఇంట్లో పూచి ఉంది చూడు, నిన్ను దానికి ఇచ్చేస్తాను. ఇది పక్కా వాసుతో కట్టిన ఇల్లండి. మా అమ్మాయి నువ్వు ఇంటిదాన్ని చేద్దామని అమ్మేస్తున్నాను గాని అమ్మడం నాకు అస్సలు ఇష్టం లేదండి. రేటు కుదరాలే గాని మారు మాట్లాడకుండా విత్ ఫర్నిచర్ ఇచ్చేస్తానండి. ఇదిగోండి, లోపలికెళ్ళి ఇల్లు చూడండి. ఈ నారాయణ గారు ఎంత నైస్గా ఐస్ చేసినా నవ్వుతూ వెళ్ళిన వాళ్ళకి ఏమని కేక పెట్టుకుని వీళ్ళని చూస్తుంటే కొబ్బరికాయ కొట్టేసి గుమ్మడికాయ కట్టేసి ఉమ్మడి కుటుంబంతో హాయిగా బతికేస్తారేమోరా. పోరా, ఇప్పటికీ 100 మంది చూశారు, అరిచి పారిపోయారు తప్ప ఈ దెయ్యాల కంపెనీ ఒక్కడైనా కొన్నాడరా? కొనేస్తారేమోరా. పని వేసుకుందాం, 1000 రూపాయలు. కొంటారా నువ్వు, కొనరా నేను? బెట్ అయితే.
థ్యాంక్స్ అమ్మా. బాబు ఇక్కడ ఎవరమ్మా? చెప్పండి సార్. కార్ రిపేర్ చేయాలి. ఒక నిమిషం మా ఓనర్ని పిలుస్తాను. అన్నా అన్నా మీరేనా మెకానిక్? అర్జెంటుగా మీటింగ్ వెళ్తున్నాను, కార్ ఆగిపోయింది, ఒకసారి చూస్తారా? హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుందా? ఒకసారి చూసి ట్రై చేస్తా. ఓకే. రే సారక్ సాయి రే. సరే అన్నా. ఇప్పుడు ట్రై చేయండి సార్. అప్పుడే అయిపోయిందా? స్టార్ట్ చేయండి. చాలా బాగా చేసావయ్యా, థ్యాంక్స్. మీ సార్ని పిలు, బిల్ ఇస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంటయ్యా నువ్వొచ్చా? అంటే ఓనర్ నేనే సార్. ఓనర్ విలువే వర్కర్ విలువే అనమాట సార్. అందుకే వర్క్లో స్టాండర్డ్ ఉంటుంది, కస్టమర్ల ట్రస్ట్ ఉంటుంది. క్రెడిట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఓవరాల్గా ఓకే సార్. నిజమే, చూడగానే పట్టేసావయ్యా. బిల్. ఓకే సార్, థ్యాంక్స్. ఉంటానయ్యా. ఉంటా సార్. అరే హ్యాపీ, ఆ మారుతిగాడు ఎక్కడరా? అన్నా మారుతి అన్న ఎక్కడున్నావన్నా? రా అన్నా. మారుతి అన్నా, మారుతి అన్నా. మావాడు అలా పిలిస్తే రాడు, ఇప్పుడు నేను పిలుస్తాను చూడు. అన్నా మారుతి అన్నా, నీకోసం బెంచ్ కార్ రిపేర్కి వచ్చింది, రా అన్నా. ఇప్పుడు వస్తాడు చూడు. ఏంట్రా పొక్కడు పని సైలెన్స్ లోత గరుస్తున్నారా? ఎందుకు వస్తానన్నా? నువ్వేమో రిపేర్ చేస్తావు, నేనేమో అమ్మాయిలు ఎక్కించుకుని అలా వెళ్తాను. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, పరువు పోతుంది అన్న. నా బండి నా దగ్గర నీ దగ్గర ఎక్కువ ఉందన్న. 100 సార్లు వచ్చి ఉంటాను అన్న షెడ్కి. చూడు తమ్ముడు, ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఈ మారుతి కూడా ఒక్కసారి రిపేర్ చేస్తే 100 సార్లు షెడ్కి రావాల్సిందే. అమ్మా నేను ఒక్కసారి కొడితే ఒక్కసారే కొట్టినట్టు. ఓకే, మూసుకుని పని చూసుకో. చెప్తుంది నీకేరా, పదా అద్దవ్వా. ఏంట్రా తమ్ముడు? అస్తమానం ఆగిపోతుందన్న. సరే చూసి చెప్తా, ఓకేనా? రేపు వచ్చే అన్నా. అప్పుడప్పుడు ఆగిపోయిన పర్లేదు, అమ్మాయిల దగ్గర ఆకుంటే చెయ్యన్నా. పోరా. అదేంటి బావా, వ్యాపారం చేయకుండా ఏదో సలహాలు ఇస్తావు? నీలాంటి వాడిని మేపాలంటే ఏదో సలహాలే కాదు, ఏదో పనులు కూడా చేసి పోడ్చారు. నేనేం తింటున్నాను బావా? మగ్గురు బూస్టు, చికెన్ రోస్టు, ఉదయాన్నే ఇంత ఉప్మా, ఇంకేం తింటున్నాను చెప్పమా? అవి చాలావరా ఆస్తులు తరిగిపోవడానికి? నిన్ను కదరా, నీ ఎక్కననాలి నీలాంటి వాడిని నాకు ఇచ్చినందుకు. అయినా పెళ్లి కూతురుతో పాటు ఇల్లుదా ఇస్తారు, స్థలందా ఇస్తారు, తిరగడానికి కారుదా ఇస్తారు. లారీలో నిన్నేడ్రా బాబు ఇచ్చారు, లాగలేక సస్తున్నాను. బావా ఏంట్రా? తొక్క మీ అక్క. పద పద. అరే అరేంచురా, ఇవ్వ బా. నువ్వు బా, అది కాదు బా బా. అరే బా, అరే బా, అటు చూడు. మావతోడు ఎనుగు తీసుకొస్తున్నట్లేదు. తీసుకొస్తున్నట్లేదు, తోసుకొస్తున్నట్టుంది. ఏయ్ రెంచంత లేవు పంచలేంటారు నీకు. అయినా పెద్దోళ్ళు మాట్లాడుకున్నాడు, మధ్యలో రావద్దు రెండుసార్లు చెప్పాను రా నీకు. పెద్దోళ్ళైతే మేము ఎందుకు వస్తాం? అమ్మడికమ్మా, ఎంత మాట అన్నారా? అవి ఇక్కడ పడిసా టీ తీసుకురా. అమ్మా నా కొడక నరికేయాలండి. ఏ అప్ప ఎల్లారికి సౌఖ్యమా? సౌఖ్యం సౌఖ్యం, తీసుకోండి తీసుకోండి. తినండి తినండి అప్ప. తినండి తినండి, మీరు తినండి ముందు. బావా వద్దా? అలాగే
వచ్చేస్తాడు. కాసేపు అయితే చట్నీ చపాతీలో మడిచి కార్లు కూరలు నచ్చుకుని తినేస్తాడేమో. కొంచెం త్వరగా మాట్లాడి పంపించే బా. సరేరా, బొగ్గలు ఆడించుకుని బిస్కెట్లు తినడం తెలుసు కానీ 4 బిస్కెట్ మంటలు నారానికి చెప్పి ఇల్లు నాకు అమ్మించడం మాత్రం చేత కాదు. ముందు తినడం ఆపు. ఇంతకు నీ వల్ల అవుతుందా కదా? ఏమప్ప అయ్యేది? ఆ నారాయణ వాడు 50 లక్షలు వస్తానే గాని అమ్మిపోడ్చుడు, నీదా 25 వస్తానే గాని కొన్నంటివి. ఈ డీల్ ఎట్టి సరిచేద్దామప్ప, నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఏం చేసేద్దామప్ప? ఈ మొక్క నువ్వు నాకు సంవత్సరం ముందు చెప్పుంటే నాకు చాలా సేవ్ అయ్యేది. అలా కాదు గానీ పనికొచ్చే మాట ఏదైనా చెప్పయ్యా. నాకు ఒక ఐడియా పూడిసింది. ఆ నారాయణ వాడికి ఒక అమ్మాయి ఉంది, నల్ల పన్ను. ఆ అమ్మాయి తరపు నీ నరుక్కొస్తే నీ పని అవుతుంది. ఓయ్, నువ్వు ఇల్లు ప్రోగ్రామా పెళ్ళిళ్ళు ప్రోగ్రామా? నా మాట పూర్తిగా వినరా స్వామి, ఇదిదా ఆఖరి పరిష్కారం. ఆ రేటుకి ఇల్లు అమ్మడం నా వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు, ఒక్క తన కూతురు వల్ల తప్ప. పదరా. ఓయ్, ఇంతకీ అమ్మాయి పేరేంటి? శైలజ. కాఫీ తీసుకోండి. అమ్మా శైలు, నేను చెప్పేది. నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు. రోడ్డు మీద బేవర్స్ గాలు తిరుగుతుంటారు, వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు, కామ్గా కాలేజీకి వెళ్ళరా అని చెప్పబోతున్నావు, అంతే కదా? రోజు నీ మాటలు విని విని క్లాస్లో సార్ కూడా నీలాగే కనపడుతున్నారు. మా పోమ్మా. కృష్ణుడు కూడా భగవద్గీత అర్జునుడికి ఒక్కసారే చెప్పాడు, కానీ నీ కూతురు రోజూ చెప్తున్నావు. చాలే ఆపండి ఆ మాటలు. ఆ ఇల్లేదో అమ్మేసి దానికి పెళ్లి చేసేస్తే ఓ బాధ తీరిపోతుంది కదా. ఆ మెకానిక్ అబ్బాయి అడిగిన రేటుకి ఇచ్చేయొచ్చు కదా. ఆ కొంపని ఏ వెధవా కొండు, వాడు తప్ప. కొనుకపోతే ఖాళీగా ఇంటిని సోలోగా నా కూతుర్ని ఉంచుతానే గాని సచ్చినా సగం రేటు కమ్మను. మారుతి, మారుతి. అరే బావా, ఈ టైంలో ఎవడం చాపుకొని పడుకుంటాడు. మనమేంట్రా చావుని ఎత్తుక్కుంటూ వచ్చా. ఓ పంచేద్దాం బా, నువ్వెళ్ళు, నన్ను వదిలేరా బాబు. నేను వీడను నీడను నేనే. రే, అసలే హడలు చేస్తుంటే మధ్యలో హర్రర్ సాంగ్స్ ఏంట్రా బాబు. కదా, పద. ఈరోజుతో అసలు ఇంట్లో దయ్యాలున్నా లేవో తేలిపోవాలి. జంప్. రే, ఇంచు ఇంచు వదలకుండా వెతుకు, దెయ్యం కనిపించేంత వరకు. ఒకవేళ కనిపిస్తే నాకు చెప్పు. నీకేం పెచ్చా? అసలే ఇంట్లో దెయ్యాలు చేస్తున్నాయి రచ్చ, వాటిని చూస్తే నాకు పడుతుంది వచ్చా. పదరా బచ్చా. ఒరే బావా, వాడా నీకు ఇల్లమ్ముడు, నువ్వా వదలు, మధ్యలో నాకెందుకు ఈ దరువు. సర్లేగా, నేను లడి తెచ్చావా? డోర్ మీదేరా. ఏమైందిరా? లైట్ మనకని పెద్దంది బాబు. సరే పట్టుగా. డోర్ తీరా. బావా, ఈ కొంపేడు బాబు ఎలా ఉంది? ఈ సామాన్ల మీద కప్పిన గుడ్డలా లేవురా, సవాల మీద కప్పిన గుడ్డలాగా ఉన్నాయి. రే బావా, బావా ఉన్నావా లేదా? బావా, 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 ఏ బావా తీరా. రే బావా,
తలుపు రే బావా తలుపు రే బావా రే తలుపు బావా రే రే బావా చిలిపి చిలిపా నేనా వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నట్టున్నా ఒక్కడివే వచ్చావా అయితే నువ్వు చాలా ధైర్యవంతుడివి ఏం వెతుకుతున్నావమ్మా మారుతి నువ్విక్కడికి వస్తావని నాకు తెలుసు నీకో కథ చెబుతాను విను నీలాంటి ధైర్యవంతుడే ఒక అమ్మాయిని చూడడానికి రోజు వచ్చేవాడు కానీ ఆ తర్వాత ఏమైందో పాపం అతను కనిపించలేదు నేను కనిపించలా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఒక అంకుల్ వచ్చాడు ఒక్కడే వచ్చాడా ఒక్కడే వచ్చాడు ఒక్కడే వచ్చాడు అంట్లో నాతో వచ్చాడు ఇంకొకడు నీ అమ్మ మొగుడా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు అన్నా మాతి అన్నా అన్నా ఏమైందన్నా అన్నా అన్నా ఇంజిన్ చేసేసిన కార్లా కామైపోయేట అన్నో చెక్కి కుదిరింది అదొకే మంచి పని అన్నా అన్నా నువ్వు ఉన్నావు కదా అని దిష్టి బొమ్మ కూడా పెట్టలేదు కదా అన్నో అన్నా అప్పుడే నూరెళ్ళు నిండిపోయి అన్నో అన్నా అన్నో అన్నా నీ రెగ్యులర్ కస్టమర్లు అందరూ రేట్ అయిపోతారు అన్నో అన్నా అన్నో అన్నా పెద్ద అన్న వచ్చాడు ఒకసారి కళ్ళు తెరిచి చూడు అన్నో అన్నా అన్నో అన్నా ఏమైందిరా వీడికి పిట్స్ వచ్చిన పిగ్గిలా మోట్స్ వచ్చిన మొసంలా అలానే కూర్చొని ఉన్నాడు కానీ ఏం మాట్లాడట్లేదు అన్నో అన్నా మారుతి ఏమి కృష్ణ మీది అంతా బాగుంది మాది అంతా బాగుంది సాబ్ మావాడిది కొంచెం బాగాలేదు చూడండి సాబ్ మీ వాడిది ఏమైంది ఏమైందో తెలియదు సాబ్ కింద టన్నమ్మం రాడ్ దిగిపోయినట్టు అలా ఉండిపోయాడు సాబ్ అల్లాకి కసం మొండి సైతాన్ దీని పని మేము చూస్తాం మీ వాడిది ఏదో చూసింది అందుకే ఇలా అయిపోయింది ఏం చూసుంటాడబ్బా రాత్రి ఎక్కడికి వెళ్ళాడు దేన్నా చూసి భయపడి చచ్చాడు అదవా ఏదో ఏదో అయ్యింది కంపెనీ బాబు నీది చాలా పవర్ఫుల్ ఉంది చచ్చాడు అదవా ఎక్కడున్నానా మారుతి మారుతి ఏమైందిరా అరే బాబా రాను రానంటే బలత్కారం చేస్తావు చిచ్చి బలవంతం చేసావు తీరా తీసుకెళ్ళి మధ్యలో అలగొదిలేసి ఉంటారు బాబు అది ఇల్లు కాదురా దెయ్యాలు దెబ్బ రాత్రి అంతా భయపడి చచ్చిపోయినరా బాబు బతికొస్తాను అనుకోలేదు దెయ్యం లేదు ఏం లేదురా సిగరెట్ లేదు చూసి భయపడి ఉంటావు వెళ్ళి పని చూసుకో పోరా అరే నాన్న హ్యాపీ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే అన్న పని చేసుకోమన్నాడు పని కాడికి వెళ్తాను వెళ్దులేగానే అవును ఇందాకేదో అన్నట్టున్నావురా అబ్బే నేనే మళ్ళలేదన్నా నేను చాలా మంచోడు గొప్పోడు అన్నాను అంతే ఓహో అవునా మరి నాకేంట్రా అంత తప్పుగా వినిపించింది అంటే నీకు వినిపించిందా అన్నా ఏరా ఇది మొత్తం దిగిపోతే ఎలా ఉంటదా తెలుసన్నా ఇందాక నువ్వు ఉన్నావు కదా అలా అయిపోతాను ఆగరా దొరకనుగా అన్న
వీడెవడే ఫాలో చేస్తున్నాడా? అవునే ఫాలో చేస్తున్నట్టున్నాడు. ఒక్క నిమిషం ఆగవే, విడికిస్తాను చూడు. ఏంటి ఫాలో చేస్తున్నావు? సైట్ కొడుతున్నావా? అయ్యయ్యో ఎంత మాట అండి. మీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? మీరేమో మెకానికల్ ఇంజనీరింగ్, నేనేమో ఆఫ్టర్ మెకానిక్ని. నేను ఎందుకు వెంట పెడతానండి? సూటిగా చెప్పు, సుత్తి లేకుండా. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. మీ ఇంటిని ఏరుకోరు కొనడానికి వచ్చిన వారంతా వెనక్కి తిరిగి భయంతో పారిపోతున్నారు తప్ప ఎవ్వరూ కొనట్లేదు. మీకు విషయం తెలుసా? మీ ఏరియాలో ఆడవాళ్ళంతా పిల్లలకి మీ ఇంటిని చూపించి భయపెట్టి అన్నం తినిపించేస్తున్నారు. అది మేటర్ తెలుసా? కాబట్టి పర్లేదు చెప్పు. మీ నాన్నగారితో మాట్లాడి 25-30 బేరం తగ్గట్టి మీ ఇంటికి నన్ను ఓనర్ని చేస్తే మీ రుణం ఉంచుకోనండి. ప్లీజ్ అండి, ఒక్కసారి ఆలోచించండి. సరే ఓకే. ఒక మంచి యోగ్యుడైన పైసా కట్నం తీసుకొని ఓ కుర్రాడిని చూసి మీరే దగ్గరుండి నా పెళ్లి చేయించండి. అప్పుడు నీ పని చేయిస్తా. ఇంకా వీడి జీవితం జిలేబియే. తీసుకో అన్నా. ముందేస్తావా? వద్దన్నా. వద్దులే, దాని టైం ఉంది ఇంకా. చిప్స్ తిను. అవునరా, చూడ్డానికి వీపీలా ఉంటావు. నీ పేరు హ్యాపీ ఏంట్రా? అసలు నీ పేరుకి ఫేస్కి ఏం సంబంధం ఉందా? అసలు ఆ పేరు ఎందుకు పెట్టారా? అంటే నేను పుట్టాక మా ఇంట్లో హ్యాపీ జరిగిందన్నా. అబ్బా, ఏం జరిగిందిరా? అంటే నేను పుట్టిన తర్వాత మా అమ్మ నాన్నకి పెళ్ళయిందన్నా. నిజంగా హ్యాపీ అనరా? తాగింది మొత్తం దించావు కదరా. రే పిల్లడు తింటారా నీకు? పోరా నువ్వు. సర్లే, ఫోటోలు తెచ్చి నన్ను ఫోన్ చేసావు. ఏవేవి? బావా, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని రెడీగా ఉన్న కత్తిలాంటి కుర్రాలని నెట్లో నెట్టేసి వాట్సాప్లో అడగట్టి ఫేస్బుక్లో ఫిల్టర్ చేసి మరీ తీసుకొచ్చాను. దానిలో ఎవరినో ఒకరిని దాన్ని తగిలించి ఇల్లు సొంతం చేసుకోరా. దయచేసి గృహప్రవేశానికి మాత్రం నన్ను పిలకు. ఆ దెయ్యాలతో నేను దొంగట ఆడలేనురా. ఇంత పెరిగిన పిలకగడమేంట్రా? అయినా ఆల్మోస్ట్ అన్ని దయ్యాలను మన డైరెక్టర్లు సినిమాలో చూపించేసరిగా ఇప్పుడు చూడడానికి భయపడడానికి ఏముందరా? సరేలే, ఏ ఫోటోలు ఏవి చూపిస్తావా? కిరణ్, కుమార్, కేశవ్, సూరి, ఎర్రబాబు, పైడా. బెక్కల్ ఎవడ్రా వీడు? ఈడా, వీడి పేరు ఎర్రబాబా. ఏం చేస్తుంటాడేంటి? అమ్మాయిలకి అలా రోడ్ మీద తిరిగాడు అంతే. వీడేది ఎలా ఉంటాడు? దానికి ఫ్లాప్ సినిమా కూడా బ్లాక్ టికెట్ కొనేవాళ్ళు అన్నాడు. వీడు కరెక్ట్, నువ్వు ఫిక్స్ అయిపో అంతే. ఇంతకీ ఎలుగుబంటిగాడు ఎక్కడ ఉంటాడో ఏంటో. హాయ్ అండి, నా పేరు ఎర్రబాబు. నేను పుట్టేటప్పుడు నల్లగొననే మా అయ్యి నాకు ఆ పేరు ఎత్తాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తానండి, అందుకే దీని మీద కొంతమంది అభిప్రాయాలు రాసుకొచ్చాను. టీ కొట్టు అప్పారావు. ఎర్రబాబు ఏ రోజు అరువెట్టి ఎరగడండి. టీ తాగిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు, అంత గొప్పవాడు. అవునండి. స్నేహితుడు సురేష్. ఎర్రబాబు గొప్ప దానశీలండి. 2 సార్లు నేను అప్పడకుండానే ఇచ్చాడు. అడగగానే అప్పిచ్చానులేండి. మా ఎర్రబాబు భలే వేస్తాడండి. అంటే ఆంటీకి అట్ల మీద మోజు ఎక్కువ, అప్పుడప్పుడు వీళ్ళు వేస్తుంటాను. చిచ్చి, నువ్వు నీ రివ్యూ. నువ్వేం ఫీల్ అవ్వకు భయ్యా, అది గుండు గీసిన గండు పిల్లిలా ఉంది. అది పోతే నీకు మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసే బాధ్యత మాది. ఎవరండి మీరు? సడన్ గా ఎంటర్ అయ్యి సర్ప్రైజ్ ఇచ్చేస్తానరా? నువ్వు చెప్పరా. మదర్ సినిమా చూసావు కదా, దానిలో ఫ్రీ క్లైమాక్స్ వరకు కాజల్కి రామచంద్ర క్రితం జన్మలో లావరని సంగతి తెలియదు. మేము కూడా నీ ఫ్రెండ్స్, అది నీకు ఇప్పుడే తెలీదు. తెలుసుకొని ప్రయత్నించుకో, ఓకేనా? సరేగానే, మిమ్మల్ని ముట్టుకుంటే మెరుపులు వస్తాయా? మెరుపులు ఇక్కడ కాదు, అక్కడ వస్తాయి. ఎక్కడ? పార్క్ లో. నీ గురించి గంట నుంచి 1 గంట వెయిట్ చేస్తుందిరా. ఏంటి, నా కోసం గంట నుంచి పార్క్ లో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుందా? ఆహా,
ఎవరి ఊహ? ఊహ కాదురా, శైలజ్జ. బ్రో నేను తనకు నచ్చుతానా? నీకెంత కూర? బట్టల బ్రష్తో పామి పామి వదల రంగు నీది. పొరపాటున చీకట్లో దొంగటాడే అనుకో, దొరికే సమస్య లేదు. అట్లాంటిది ఒక అమ్మాయికి ముగురుగా దొరుకుతున్నావు అంటే తను ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. సిజల్ అక్కి గాలిరా. అవునన్నా, నాకు అలాగే అనిపిస్తుంది. అదే అదిగా పార్క్ వస్తుంది. రే ఎర్రబాబు, అమ్మాయి మంది హీరోలో రెచ్చిపోవాలి నువ్వు, అదుందా? చూసుకోండి, యోగ్యుడైన చక్కటి చీకటి లాంటి అబ్బాయిని టార్చ్ లైట్ వేసి మరీ వెతికి తీసుకొచ్చాం. కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. వీడేంటే తారు డబ్బా మీద తాటికాయ పెట్టినట్టున్నాడు. వీడిని చూసి నవ్వుకోవడానికి తప్పితే లవ్ చేయడానికి పనికిరాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు చూడు చెప్తాం. అబ్బాయి నిలుచున్న బొగ్గులా బానే ఉన్నాడు, కాకపోతే తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి. అందుకే మాకు కావాల్సినంత మాట్లాడేసుకోండి, మాలా బయటికి వెళ్ళొస్తాం. హలో, నేను మాట్లాడాల్సింది ఇక్కడ కాదు. మీరు కొనాలనుకుంటున్న మా ఇంట్లో ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు. చెప్తున్న టైం ఏంటి, ఎంచుకున్న ప్లేస్ ఏంటి? వింటుంటే నోట్లో నరాలు వణికిపోతున్నాయి. అట్లాంటి కుదరదు. మీరేటండి బాబు, పాప పగలు చెప్పుకోలేని విషయాలు చీకట్లో చెప్పుకుందంటే అడ్డుపడతారేటే? పాపను బాగానే పడేసావురా. ఏమండి, అరగంట ముందు వచ్చేస్తా. పాప నువ్వు సుక్కే. ఏరే ఎర్రబాబు, సెంటుతో స్నానం చేసావు ఏంటి? అవునండి, డోంట్ సో మెనీ టైమ్స్, ఓన్లీ వన్స్. ఫాసాక్. అది చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏంటి? ఏం లేదన్నా, మీ ఇద్దరం లోపల ఉన్నప్పుడు మీరు మధ్యలో వచ్చి పని అయిందా లేదా, ఇంకా ఎంతసేపు, మాకు నిద్ర వస్తుంది అని డిస్టర్బ్ చేయొద్దన్నా. అసలు చాలిపడే అవకాశం కూడా ఇవ్వట్లేదు కదరా మనకి. లేట్ అవుతుంది. టాటా. బావా, వీడు వాలకం చూస్తుంటే లోపల ఉన్నది నేను దెయ్యాన్రా అని చెప్పినా సరే వినకుండా రేప్ చేసేలా ఉన్నాడు. క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా క్యాండిల్ లైట్ ఫస్ట్ పెట్టి ఏర్పాటు చేసినట్టుంది పాప. ఈ రోజు పాపకు మన పవర్ ఏంటో చూపించాలి. మంచం అస్సలు దెక్కకూడదు. సెటప్ అదిరిపోయింది. పాపకి మంచి టేస్ట్ ఉన్నది, మళ్ళా కాదు. అబ్బా, పరుపేటి మెత్తగా భలేగుందే. ఎంతకీ పాప ఎటు చేస్తుందో, దానం చేస్తున్నట్టుంది. తొందరగానే వచ్చేసారే. అవునండి, మీరు నన్ను పార్క్లో అదోలా చూసినప్పుడు అనుకున్నాను నన్ను నలిపేస్తారని. నేను ఇంక టైం వేస్ట్ చేయనండి, రండి. అబ్బా, నాకు చాక్లెట్ తెచ్చారా అంకుల్? అంకులా? మీరు చిన్నపిల్లల భలే మిమిక్రీ చేస్తున్నారండి. ఏది నా కోసం బాలబాబు గారి డైలాగ్ చెప్పండి. నీకు ఒక కథ చెప్తాను విను. ఒకడు టింటిన్లు ఎక్కువై ఒక అమ్మాయిని ఇంటికి పిలిచాడు. వాడు పిచ్చి పువ్వులా సెంటు కొట్టుకుని రెడీ అయ్యాడు. వచ్చాక తెలిసింది అది అమ్మాయి కాదు, దెయ్యమని. దాన్ని చూసుకుని తడుచుకుని చచ్చాడు. దీన్ని ఏమంటారు? ఇదే కదా ఇంకోలా చెప్తాను విను. అర్ధరాత్రి అమావాస్య నాడు ఒక అమ్మాయి పిలవగానే వెనక ముందు చూసుకోకుండా ఎర్ర పువ్వులా ఎగేసుకుంటూ అర్ధరాత్రి ఆ అమ్మాయి కోసం వచ్చాడు. వచ్చాక తెలిసింది అది అమ్మాయి కాదు, దెయ్యమని. దాంతో వాడు ప్యాంటు తడుపుకుని పారిపోయాడు. దీన్నేమంటారు? రిస్క్ చేయడమే. ఈ కథలో దెయ్యం ఎవరో తెలుసా? నేనే. కామెడీ లింక్ చాలండి, బయటికి రండి, నేను ఇంకా ఆగలేకపోతున్నాను. షర్ట్ తిప్పుతున్నావేంటన్నయ్యా? అన్నయ్య, నేను హట్ అయ్యాను, నేను బొంగమూతి పెట్టాను. మీరు బయటికి రండి. ఎంతసేపు చేస్తారు తాను బాగా. అమ్మో, లోపల ఎవరు లేరేంటి? ఇప్పుడు ఒకటి నేను ఎవరితో మాట్లాడాను? అమ్మ బాబోయ్, ఇక్కడ ఏంటి అంత తేడా ఉంది?
లోపలికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు, మనమే మాట వినకుండా ఎగేసుకొచ్చేసాం. అమ్మో, అమ్మాయి ఆడుకుంటారా? అడుగు బావా, అడుగు. నారాయణ గారు, నారాయణ గారు, నారాయణ గారు, రండి బయటికి. ఏంటి అరుస్తున్నావు? నువ్వెంత అరిసినా ఇల్లు నీకు అమ్మను. ఆపుతారా మీరు? నేను వచ్చింది మీ ఇంటి గురించి కాదు, మీ అమ్మాయి చేసిన ఘనకార్యం గురించి చెప్పడానికి. మా అమ్మాయి గురించా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నానా? నేను పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి మొగుడిని చూడమని అడిగితే గల్లీ గల్లీ తిరిగి స్వాచిముచ్చులాంటి వీటిని తీసుకొచ్చాం. నచ్చితే నచ్చాడని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, అంతేగాని మా వాడిని ఒంటరిగా మాట్లాడాలని రెచ్చగొట్టి ఆ దిక్కుమాల దెయ్యాలకు ఒక అడ్రస్ ఇచ్చింది. పాపం మా వాడు ఎర్రగొర్రెలా తలొప్పుకుంటూ వెళ్ళిపోయి బలైపోయాడు. అసలు ఆ కొంప చుట్టూ జనాలు ఎలా కాపురాలు చేస్తున్నారో తలుచుకుంటేనే ఉండుకు బేయమంటుంది. వామ్మో, అది మామూలు దెయ్యాల కొంప కాదు. సర్లే కానీ చూడండి, మీ అమ్మతో చెప్పండి ఇంకెప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోకులేసి మనుషులు ప్రాణాలతో ఆడుకోవద్దని. ఆవిడ చాలా ఆమెకుడండి. ఆగలేకపోతున్నట్టుంది, త్వరగా పెళ్లి చేసేయండి. రండిరా. అది కాదు నాన్న, అది ఇంకేం చెప్పొద్దు, ఆపు. మొత్తానికి కదరగొడిసే బావా. ఇదిగా కూలో అన్న, నాకు ఒకటి చల్లగి అన్న. తాగలవా? పడతలే. ఇంకొంచెం చల్లబడ్డావా? అది ఇప్పుడు చెప్పు. అదేం దయ్యమండి బాబు, తెల్లార్లు భయపడి చంపేసింది. పైగా అన్నయ్య అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి. ఏ గుంట చీకట్లో పిలిచినా వెళ్ళండి బాబు, శోభనం కూడా పగలే చేసుకుంటున్నాం. మంచిది అమ్మా బావా, నాకైతే పిచ్చ పిచ్చ హ్యాపీగా ఉందిరా. ఎప్పటికైనా కొంపని దెయ్యాల కొంప అని గుర్తించేందుకు. నువ్వేం భయపడకు, ఇది కావుతాం గేలు చూద్దాం. అదేంటండి బాబు, మీ వాడు అలా నవ్వుతాడు, చేతబడులు చేసేవాళ్ళ. ఓరు నా ఇన్నోసెంట్ ఫెలోస్, ఆ ఇంట్లో నిజంగా దెయ్యాలు లేవురా. అవునా? అవునా? నిజం. ఆ నారాయణ నేను అడిగిన రేటుకి ఎలాగో ఇల్లు ఇవ్వడు. అవునా? అందుకే మా ఫ్రెండ్ శేషగాడు అరర్మో సౌండ్ ఎఫెక్ట్స్ లో మంచి స్పెషలిస్ట్. వాడి సహాయంతో ఆ ఇల్లు కొనాలన్న జనాలందరినీ భయపెట్టించా. ఇప్పుడు వాడి కూతురిని వాడి ఇంటి ముందే నిలబెట్టి కడిగేశాడు. పడుగు కోసమైనా తన కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు, తన కూతురు పెళ్లి కోసం ఇల్లు అమ్మాలనుకుంటాడు. ఇప్పుడు ఆ ఇల్లు నేను తప్ప ఎవ్వడు కొండు. ఎలా ఉందిరా నా మాస్టర్ ప్లాన్? ఏడిసినట్టు ఉందండి, వెనక్కి తిరిగి చూడండి. ఒక ఇంటి కోసం ఆడపిల్ల జీవితాన్ని వీధిలో పెడతావా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? అవసరమైతే ఇలా ఒంటరిగా మిగిలిపోతాను గాని నీకు మాత్రం ఆ ఇల్లు చస్తే దక్కనివ్వను. Visions when I was younger, and after each one ended, the same thought would be stuck in my head. What did you see? I saw a nun. Word of my visions reached the church, and I was asked to accompany a priest to an abbey in Romania. Gallian's here. హారర్ మూవీస్ ఏంటి నన్ను ఎప్పటికీ భయపడి చేస్తుంటే? అబ్బా, తల నొప్పిగా ఉంది. మంచి మెలోడీస్ వింటే గానీ మైండ్ ఫ్రెష్ అవ్వదు. ఏమండి ఏమండి, నేనండి. నువ్వెందుకు వచ్చావు? సారీ అండి, నేను చేసిన తప్పే. సారీతో సరిపెట్టుకోకుండా ఆ తప్పును నేను సర్దిద్దుకుంటానండి, నన్ను నమ్మండి. నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించొద్దు.
ఏ అప్ప మొన్నడాక పార్టీ టికెట్ ఫ్రీగా తీసుకొని పొలిటీషియన్ మాదిరి ఉండినావు, ఇప్పుడు బోచెట్టు కింద బుద్ధిలా మాట్లాడుతుండవే, ఏమైందప్ప నీ బుద్ధికి? ఇన్ని రోజులు ఇల్లు సొంతం చేసుకోవడానికి నా మనసుకు తోసింది అలా చేసుకుని వెళ్ళిపోవడం తప్ప అవతల వాళ్ళ మనసులు ఎంత బాధపడుతున్నాయో అర్థం చేసుకోలేకపోయాను సార్. మీకు ఎంత కమిషన్ కావాలంటే అంత కమిషన్ ఇస్తాను సార్. దయచేసి ఆ ఇల్లు వాళ్ళు కోరుకుని రేటు కమ్మి పెట్టండి సార్, ప్లీజ్ సార్. అమ్మి పెట్టడం పెద్ద సమస్య కాదప్ప, కానీ ఇన్ని రోజులు ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని పుట్టించిన పుకారు వల్ల జనాలు ఆ పక్క చూడటమే మానేస్తున్నారప్ప. ముందు ఆ ఇంట్లో దెయ్యాలు లేవని నమ్మబలకాలప్ప, అప్పుడే మనం ఏమైనా చేయగలం. ఇది చెప్పడానికైనా అర్జెంటుగా రమ్మన్నావు? ఆడు చెప్పింది కరెక్టే బావా. అన్నీ తెలిసిన నాకే నైట్ ఆ ఇల్లు కల్లాకు వస్తుంది. అలాంటిది దెయ్యాల కొంపని భ్రమలో ఉన్న జనం ఆ ఇల్లు ఎవరు కొంటారా? కష్టమే. ఒక పని చేద్దాంరా, ముందు ఆ ఇంట్లో ఎవరినైనా అద్దెకి దించేద్దాం. కనీసం వారిని చూసానా మిగతా వాళ్ళకి ధైర్యం వస్తుందిగా. కరెక్టే కానీ అన్నీ తెలిసాక కొంపలు ఆవిడ దిగాడరా, నువ్వు నేను దిగాలి. ఏం చేద్దాం? నాకు ఐడియా వచ్చింది. కాకినాడలో నా ఫ్రెండ్ ఒకడున్నాడు, ఆడి పేరు గంభీరం. ఆడికి లేనిదే అది. కాకినాడలో ఖాళీగా ఉన్నాను, వైజాగ్ వచ్చి ఏదో పని చేసుకుంటాను, ఇల్లు అద్దెకి చూడరా అన్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్లో పిన్ను పడ్డ సౌండ్ విన్నా ప్యాంట్ తడిపేసుకున్నంత పిరిగాడాడు. కానీ విపరీతమైన ధైర్యవంతులు బిల్లొప్పిస్తాడు ఆడి. ఆయన దించేద్దాం. ఎలాగో ఇంట్లో దెయ్యాలు కూడా లేవు కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు. ఏమంట? ఐడియా జరిగిందిరా, ముందు వాడిని వైజాగ్లో దించే. ఈ మారుతి కూడా వస్తున్నాడు, ఇంకా రాలేదేంటి? ఓ నీ అబ్బా, నీ పేరు గంభీరం రా, కనీసం పేరు తగ్గట్టు అప్పుడప్పుడు ధైర్యంగా ఉండు. ఎంత పిరికోడు వెంటరా? ఎవడకరా భయ్యో? మా ఊరు సింహతో సెలవు దీని తెలుసా? ఎక్కడ? జూలోనా? మొత్తానికి వైజాగ్లో ఎలాగోలా బ్రతికడానికి వచ్చావురా. వైజాగ్లో ఎలాగోలా బతికడానికి రాలే, వైజాగ్ को किस करने के लिए आया? ముందు నువ్వు పోసుకోకుండా చూసుకోరా. బావా బావా, గంభీరం అని చెప్పాను కదా, వీడే. హాయ్. నీకు ఇల్లు చూసింది ఈయనేరా, కృష్ణ. హాయ్ బ్రో. అన్న ఇంటి ఓనర్ ఒక కండిషన్ పెట్టాడు భయ్య, ఇంట్లో దిగేవాడు ధైర్యవంతుడే ఉండాలని చెప్పాడు. కానీ మావాడు పిరికితనానికే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాడు. అదే ఎలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచిస్తున్నా. అవును, మీరేం ఒప్పించాల్సిన అవసరం లేదు, నా దయచాలు చెప్పి నేనే ఒప్పించుకున్నా. ఇదంతా ఇల్లు ఎక్కడ? నారాయణ గారు, నారాయణ గారు. ఎవరమ్మా? ఏం కావాలి? మీ ఇల్లు అద్దెకి కావాలండి, ఇస్తారా? చూడు బాబు, ఈ ఊరు కొత్తలాగా ఉన్నావు, ఈ ఇంటి గురించి అంతా తెలుసుకునే వచ్చావా? అన్నీ తెలుసుకునే వచ్చాను అంకుల్. మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని తెలుసు, అవి జనాలను భయపెడుతున్నాయని తెలుసు, భయపెట్టి తరిమేస్తాయని కూడా తెలుసు అంకుల్. అయినా అంకుల్, నిక్కర్లు వేసుకునే వయసు ఉంటే దెయ్యాలను చక్కర్లు కొట్టించాను అంకుల్. ఒకటి చెప్పనా అంకుల్, దెయ్యాలతో గొడవ పడాలని ఎప్పటి నుంచో తగతగా ఆడిపోతున్నాను. నెల నెల రెంట్ సరిగ్గా ఇవ్వగలవా? 6 నెలల అడ్వాన్స్ ముందే ఇస్తున్నా. చాలా ఇంకా కావాలా? అమ్మా శైలు, ఆ ఇంటి తాళం పట్టుకొచ్చేయమ్మా. అతనికిచ్చి. ఈ ముసలోడికి కత్తిలాంటి కూతురుందే. అంకుల్, ఆ దెయ్యంగానే నాకు కంట పడితే దాన్ని నెక్స్ట్ బర్త్డే లేకుండా చేసేస్తా. అబ్బా, అమ్మా, మా మాతిగడికి కాల్ చేద్దాం. అబ్బా, కరెక్ట్ పని చేస్తున్నాడు, ఎవడో ఫోన్ చేసి దొబ్బుతుంటాడు. నువ్వు పని కూడా చేస్తావరా? మరేడి చేయమేంటి? బో, ఎవరేంటి ఫోను? గంభీరం గడరా? అవునా, స్పీకర్ అని. మావా మారుతి, ఆ నారాయణ గడికి 6 నెలల నుంచి ఇంట్లో దీపాన్రా. వాడు మనల్ని భయపడదాన్ని సత్వదలా ప్రయత్నించాడు, కానీ మనం ఏమైనా తక్కువ తిన్నావా? పిచాచులతో పేకాట, భూతాలతో బంతట ఆడేస్తానని చెప్పాను. మావా, మనలో మన మాట, ఈ ఇంట్లో దెయ్యాలేం లేవు కదా? చిచిచి, అలాంటివి ఏం లేవు. కాకపోతే నువ్వు ధైర్యవంతుడివా కాదని నారాయణ టెస్ట్ చేయడానికి డమ్మి దెయ్యాలను పంపిస్తాడు. ఒకవేళ అలా జరిగితే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. భయమా నాకా? ఈజిట్ మమ్మీలకే భయపడినా, ఈ ఇంట్లో డమ్మీలకి భయపడతా? నువ్వు ఫోన్ పెట్టరా. అవును బావా, వాడిని ఫోన్ చేయమని నువ్వేంది చెప్పు?
ఏం లేదురా, మొన్నటి నుంచి ఆ శేషుగాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. అలవాట్లో పొరపాటు వీడిని కూడా భయపెట్టాడు అనుకో, భయపడి వస్తాడు అదవా. అది నిజం రోయ్, అందుకనే ఫోన్ చేయాలి. చెప్పు. స్మెల్ తట్టుకోలేకపోతున్నాం. అబ్బే కష్టమే. సంతాల్ స్నానం చేస్తే జబ్బరిపోవాల్సింది అంతే. స్నానం చేద్దామంటే సవరు కూడా పని చేయట్లేదు. ఎదవ జీవితం. జలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే చలి, ఇది ఏమి హాయిలే చలి. కాకపోతే నువ్వు ధైర్యవంతుడుగా కాదని నారాయణ టెస్ట్ చేయడానికి డమ్మి దయ్యాలను పంపిస్తాడు. డమ్మి దయ్యాలు పంపించినట్టున్నాడు. అవి నాతో ఆడుకోవడం కాదు, నేను వాడితో ఆడుకుంటా. వచ్చేసావా చంద్రముఖి? తోం 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 కింద పైన తోం తాం దగ్గర తోం దగ్గర నానం దగ్గర తతం దగ్గర. అబ్బా మంచి టైమింగ్ ఉందా నీలో? నిన్ను చూడాలనుంది పాప. పాప ఏది నీ ముఖ చిత్రం చూపించు. ఎవడ్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? లోపలది మీ అమ్మ, నువ్వు పిల్లదయ్యానువా? ఆ నారాయణ కదా మిమ్మల్ని పంపించాడు. మీ ఇద్దరు గ్రాఫిక్స్ దయ్యాలా? మీ గ్రాఫిక్స్ నేనేం భయపడరా, ఎందుకంటే నా దగ్గర పవర్ఫుల్ గాడ్స్ ఉన్నారు. చూడు చూడరా, చూడు ఇక్కడ చూడరా, చూడు చూడు చూడరా. పిల్ల పువ్వా కలత్రా. ఎందుకే ఏడుస్తున్నావు? వాడే కావాలి, వాడే 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 కావాలి. వాడే కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళి ఆడాల్సింది. ఒంటరిగా కూర్చొని ఏడిస్తే ఏమొస్తుంది? వాడు లేకుండా నేను బ్రతకలేను. ఇదంతా నిజమనుకుంటున్నావా? కాదు. వాళ్ళు చూడు రక్తం, వెళ్ళి కడుక్కురా. అమ్మయ్యా వదిలేసే. ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేస్తున్నాం.
చేస్తుందేమనగా నారాయణ గారి ఇంట్లో దెయ్యాలున్నాయని పిశాచులు పీక్కు తింటున్నాయని పుకార్లు షికార్లు చేశాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ నికాస్ అయిన ధైర్యవంతుడు 6 నెలలు అడ్వాన్స్ ఇచ్చి మరి ఆ ఇంట్లో అద్దెకి దిగాడు. ఆయన ధైర్య సాహసాలు మీ అందరికీ చూపించడానికి పని కట్టుకుని మరీ వచ్చాం. దయచేసి మీరందరూ రావాల్సిందిగా కోరుచున్నామా. రండి రండి, ధైర్యం మనిషి లోపల ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా. రండి మావా గంభీరం, నీ యొక్క ధైర్య సాహసాలను పొగడ్డానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు. విచ్చేయి మావా విచ్చేయి. ఇప్పుడు అక్కడ చూడండి. ఏడీడు మళ్ళీ మార్కు వచ్చింది బా. లేరా గంభీరం లేగు. అబ్బా ఏరా ధైర్యానికి దారి చూపిస్తాడన్నావు. వీడు భయానికే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు కదరా. అయినా సౌండ్ ఎఫెక్ట్స్కి అలా అయిపోతే ఎలా భయ్యా? సౌండ్ లేంటి భయ్యా, లోపల సౌండ్ లేకుండా రౌండ్లు వేసుకుంటాను. కింద గ్రౌండ్ పగిలిపోయింది. అమ్మ గుండె జారి గుప్పెట్లోకి వస్తుంది భయ్యా. ఓహో అవునా? వెళ్ళేటప్పుడు ఏనుగులా వచ్చేటప్పుడు పినిగిలా వచ్చా. ఏం జరిగిందిరా? ఏం జరగడం ఏంట్రా, మానభంగం తప్ప అన్నీ జరిగాయి కదరా. ఇదేం కొంపరా నాయనా, ఇల్లంతా దెయ్యాల సంత, రాత్రంతా ఒకటే గోల, అరుపులు కేకలు. అవి పడుకోవు, నన్ను పడుకోలేవు. అబ్బా పరువు తీసావు కదరా. నాకు నీ మీదే డౌట్ రా. దెయ్యాలని తెలిసిన కావాలని బుక్ చేశారు కదరా. ఈ కొంపలో ఒక్క క్షణం ఉన్నావు, నేను వెళ్ళిపోతా. నన్ను వదిలేండి నాయన. నీ చెప్పేది రే వీడి ఇంజిన్ మొత్తం పాడైపోయిందిరా, తీసుకెళ్ళి గ్యారేజ్లో పడే. సరే బా. విన్నావా వదినా? ఆ నారాయణ కూతురు అర్ధరాత్రి 12ంటికి ఎవరో అబ్బాయిని ఇంటికి రమ్మందంట. అవ్వా ఏం పిల్లది? ఒరే ఈ నారాయణ గడ ఇల్లు అమ్మలేడు, దానికి పెళ్లి చేయలేడు. ఇంకా అది ఎవరినో చూసుకుని లేచిపోవడమే. కృష్ణ కృష్ణ ఏడన్నావా? ఏంటండి ఎలా వచ్చారు? చక్కని చక్కెర పొంగలని మాట చెప్దామని వచ్చినానప్ప. ఏంటండి అది? ఉదయాన్నే శైలజ ఫోన్ చేసినది. నువ్వు అడిగిన రేటుకి ఇల్లు ఇచ్చి మనదప్ప. వాళ్ళ నాన్నవాడికి యాక్సిడెంట్ అయ్యిందంట. యాక్సిడెంటా? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఇదిదా రొంబ అవకాశం. డబ్బులు ఇచ్చి ఇల్లు సొంతం చేసుకో అప్ప. లేదండి, ఇలాంటప్పుడు చేతనైతే సాయం చేయాలి కానీ స్వార్థంగా ఆలోచించకూడదు. ఆ ఇల్లు నేనే కొనుక్కుంటాను. నేను కొనాలనుకున్న రేటుకి కాదు, వాళ్ళు అమ్మాలనుకున్న రేటుకే. 1 గంటలో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను, తీసుకెళ్ళండి. మిగతాది ఈ గ్యారేజ్ అమ్మ ఏర్పాటు చేస్తానండి. అరే బా, అమ్మా నాన్న జ్ఞాపకంగా ఉంది, గ్యారేజ్ ఒకటే కదరా. ఇది కూడా అమ్మేస్తానంటావేంటి? ఒక ప్రాణం నిలబెట్టడానికి ఈ గ్యారేజ్ అమ్మానంటే అమ్మా నాన్న ఆత్మలు ఎక్కడున్నా సంతోషిస్తారా? సరే సరే ఏదో చెయ్యప్ప. రే బావా, మీ మామ యాక్సిడెంట్ పుణ్యమని బంగారు లాంటి అమ్మాయి దొరకడం కాకుండా నువ్వు కోరుకున్న ఇల్లు కూడా నీ సొంతం అయిపోయిందిరా. అయినా నువ్వు మీ మామ యాక్సిడెంట్కి డబ్బు సాయం చేయడం ఏంటి, దానికి శైలు ఇంప్రెస్ అయిపోవడం ఏంటి, నీతో పెళ్లి జరగడం ఏంట్రా? అంతా ఒక కళ్ళ అయిపోయిందిరా. అవునరా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం ఈ ఇల్లుని చూస్తుంటే ఇంకా ఎక్కడో ఏదో కొడుతుందిరా. అబ్బా అబ్బా అలా మాట్లాడతా బావా, అడన్నీ అలాగా మాట్లాడతాడు. ఈరోజు నీ ఫస్ట్ నైట్, నువ్వేం మనసులో పెట్టుకోవద్దు. కుమ్మే, ఆల్ ది బెస్ట్ బా. ఓకేరా, ఓకేరా.
బాయ్ 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 జాగ్రత్త బావా. ఇంకో విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను బా. ఆ శేష్ గడికి ఫోన్ చేసి చెప్పరా బాబు, లేకపోతే అలవాట్లో పొరపాటుగా ఎఫెక్ట్ వేసేయగలడు. నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను రా, కానీ వాడు ఫోన్ కలవట్లేదు. అవునా? ఇప్పుడు మెసేజ్ ఏం పెట్టు. గుడ్ ఐడియా. ఓకే ఓకే బాయ్. కృష్ణ శేషగాడు మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నాడు. చెప్తా, ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తా. హలో, ఏమైపోయారు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవదు. అరే మామ, నీకు పెళ్ళయిందంట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా, అది చెప్దామనే ఫోన్ చేశాను. చాలే సంతోషించంగానే ఏదో బుద్ధి తక్కువ జనాలు భయపెట్టమన్నాను. అదే పనిగా జడిపించాలేంట్రా? నేను జడిపించడం ఏంట్రా? ఎక్కడైనా నీ సౌండ్ ఎఫెక్ట్ ఆపరా బాబు. ఏం మాట్లాడుతున్నావురా? సౌండ్ ఎఫెక్ట్ ఏంటి, భయపెట్టడం ఏంటి? అంటే ఇన్ని రోజులు జనాలు భయపెట్టింది నువ్వు కదా? నేను కాదురా బాబు, నీ కాపురం మీద ఒట్టు. నేను అవుట్డోర్ షూట్కి వెళ్ళి ఈరోజే రావటం. మళ్ళీ చేస్తా. బావా బావా, ఏంటి రాత్రి అస్సలు ఒంటికి రష్ ఇచ్చినట్లేవు? కళ్ళు చూసి తెలుస్తుందిలే, కుమ్మేసినట్టు ఉన్నా. అందుకే బా కేర దసుకెళ్ళి తీసుకొచ్చా, కోసి కళ్ళ మీద పెట్టుకో, చల్లగా ఉంటుంది. నిజంగానే నిద్రలేదురా బావా. నేను అదే అన్నా కదరా. నువ్వు అనుకున్నట్టు కాదురా. మరి ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయిరా బావా. ఏంటి దెయ్యాలు ఉన్నాయిరా అంటే, లేదు నేనే క్రియేట్ చేశాను అన్నా. ఇప్పుడేమో దెయ్యాలు ఉన్నాయి అంటున్నా. ఆహా, అర్థమైందిరా. అది కాదురా, నేను ఎక్కడ పర్సనల్గా ఫస్ట్ నైట్ పార్టీ అడుగుతాననేసి ఈ హెర్ర డ్రామా ఆడుతున్నావా? అప్పుడే పెళ్ళం తొత్తు అయిపోయారు నువ్వు. నువ్వు వద్దు, నీ పార్టీ వద్దురా బాబు. నువ్వు నీ పెళ్ళం కలిసి నువ్వు ఊసులాడుకోండి. ఎర్రరా ఆగరా, ఏమాత్రం దానికి ఇంత సీరియస్ ఎందుకురా? మరి లేకపోతే నీకు పార్టీ కదా కావాలి. సాయంత్రం ఇంటికి వచ్చే పడుకోబా, రాత్రికి రచ్చే. మన వచ్చిన ట్విస్టులకి నిజం చెప్పిన ఎవరు నమ్మేటట్లేరు. వీడికి ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో.
వచ్చినట్టున్నా బావా ఆ 3 కార్ ఉంది కదా దానికి 2 టైర్లు మార్చేసి రైట్ రౌండ్ పెయింట్ వేయించాను. ఆ యాక్షన్ బండి ఉంది కదా దాన్ని మొత్తం కొత్త బండిలో మారిస్తాను. ఆ సేటు సామాన్ ఇచ్చాడు గొడవలో పెట్టించాను. ఆ డాక్టర్ కాల్ డెలివరీ ఇస్తాను. చూసావా గ్యాంగ్ లీడర్ లేకపోయినా గ్యారేజ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నానా? చాలు చాలులే, గ్యారేజ్ని ఇంటి వరకు తీసుకొస్తావు కదరా, కొంపని సెట్ చేసావు. రాత్రి ఏమో దెయ్యాలు, పగలేమో మీరు. కనీసం ఇంజిన్ ఆయిల్ మార్చుకునే టైం కూడా ఇవ్వట్లేదు కదరా. సర్లే ఏర్పాటు లేవు చూడు మందుకి. హలో బా స్టార్ట్ చేద్దాం బా. ఇటు బా. తీసుకోబా. మంచి స్పీడ్ ఉన్నావా? నార్మల్ ఎక్స్ప్రెస్ కన్నా మంచి స్పీడ్ ఉన్నావా? ఏ స్పీడ్ మెయింటైన్ చేయి, అస్సలు తగ్గకు నువ్వు. బా చియర్స్ బా. బా మందులో ఉండగా ఒక మంచి మాట చెప్తున్నాను, మైండ్ పెట్టుకో. పిల్లని నెత్తిగా ప్రేమించి లాలించి ముద్దించి మురిపించి నెత్తికెక్కించుకుంటే సుత్తిలా కొట్టేసి కత్తిలా గుచ్చేసి పచ్చడి చేసి మనతోనే నాగించేస్తారు బా. అర్థమైందా? ఏమండి ఏమండి మీకు మందు అలవాటు ఉందా? మీరు మంచోళ్ళు అనుకున్నాను, మీరు మందేస్తారా? సిస్టర్ అండి సిల్లీ మ్యాటర్లకి సీరియల్ యాక్టర్లకి సీరియస్గా రియాక్ట్ అవుతుంది. మందే కదా వేసాను, మర్డర్ చేసానా మానవంతం చేసానా? సిస్టర్ నాకు అసలు మందు అలవాటు లేదు. ఏదో అలవాటు చేసింది నేనే. ఏదో అలసట వచ్చినాడు అప్పుడప్పుడు అరమవుతా. ఇప్పుడు కూడా జస్ట్ స్మెల్ చూస్తున్నాడు ఏదో నా కంపెనీ కోసం. అపరా నీ అదేమో శివగామలా అడగడం, నువ్వేమో కట్టప్పలా కవర్ చేయడం. ఆపండ్రా మీ బాహుబలి డ్రామాలు. ఏమే పిల్లమ్మా, నీకు తాళి కట్టేటప్పుడు తాగినని నీకేమైనా ప్రమాణం చేశానా? వెళ్ళి మందులో తీసుకుని రా. ఎరా ఎలా ఇచ్చాను మీ చెల్లికి? అదిరేంది బా. మనమంటే దడ వణుకు. ఇదేంటి మళ్ళీ వచ్చింది? ఏమే చికెన్ తెమ్మంటే చీపురు కడుతూ వచ్చావు? పొగరా, బలుపా, అమాయకత్వమా, లేక అమాయకత్వం వల్ల వచ్చిన పొగరుతో కూడిన బలుపా? చెప్పవే, మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తుంటే చెప్పు. సైలెంట్గా వచ్చి సత్యసిందిగా నీకు మంచిగా చెప్తారు కదా, ప్రేమించిన అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా కట్టారు. సరే ఇలా ఎదవలతో తిరిగి మీరు నన్ను కొడితే మీ హెల్త్ ఏమో బంగారం. అర్థమైందా? ఎక్కడికి రా. అంటే సిస్టర్ మీరిద్దరు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నారు కదా, అసలే కొత్తగా పెళ్ళైంది, మధ్యలో నేను ఎందుకని వెళ్ళిపోతున్నా సిస్టర్. ఇంకోసారి ఇలాంటి చెత్త చెత్త ఐడియాలు వాడికి ఇచ్చావో తాట తీస్తా. ఏం చేస్తాను? తాట తీస్తారు సిస్టర్. వాడికి చెప్పు తన పక్కన ఎప్పుడు ఉండేది ఈ శశిని.
శశి 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 మూలే దత్తర్జనో బ్రహ్మ మధ్యే మాతృ గుణాత్మదాహ సర్వే సర్వే సప్తద్వైపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః. ఏంటండి కొత్తగా శశి శశి అని పిలుస్తున్నారు? ఏం లేదు, నీకు సైలెంట్ పేరు కాకుండా శశి, చిన్ను, బుజ్జి అలాంటి ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయా? నాకు అలాంటి ముద్దు పేర్లు ఏం లేవండి. కావాలంటే మీరు పిలుచుకోండి. అదొకటే తక్కువ. ఏం చెప్పమంటారు స్వామి? సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఏడిపిస్తూ హేళన చేస్తూ సరదాగా సాగిపోయి మా వాడి జీవితంలోకి పిలవని పేరెంటానికి వచ్చినట్టు పిశాచాలు వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నా పిచ్చెక్కిపోతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు స్వామి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? చెప్తాను నాయన. ఏది మీ వాడి చక్రం ఏది? మా వాడి చక్రం ఆగిపోయినట్టుంది స్వామి. జీవిత చక్రం నాయన. ఓ తెచ్చాను. మళ్ళీ వస్తావు. ఏమైందిరా, ఎంత దూరం తీసుకొచ్చా? నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను బాబా. అతను ఒక్కొక్క విషయం చెబుతుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చెప్పాడురా? నిన్న ఒక అమ్మాయి ప్రాణంగా ప్రేమించిందంట. ఆ అమ్మాయి పేరేంటి తెలుసా? శశి. చెప్పురా. ఏంట్రా చెప్పు. ఏమయ్యా పిల్లవాడిని ఎందుకు అలా కొడుతున్నావు? నీకు బుద్ధి ఉందా లేదా? ఏరా, నేను నిన్ను ఎందుకు కొడుతున్నానో చెప్పరా. బడికి వెళ్ళి బుద్ధిగా చదువుకోమన్నా. దానికి నువ్వేమన్నారా? బాబాయ్ నువ్వే నాకు చెప్పేదాన్ని అన్నా. అది బాబాయ్ అర్థమైందా? అవును బాబాయ్, నేను కూడా వీళ్ళగా అనదను బాబాయ్. కనీసం వీడి వయసులో ఉన్నప్పుడు నాకు ఎవరు చదువుకోమని కూడా చెప్పలేదు. అందుకే ఈరోజు మెకానిక్ పని చేసుకుంటున్నాను. వీడు కూడా నాలాగా అవ్వకూడదని ఫీజు కట్టి మరీ చదివిస్తున్నాను బాబాయ్. మంచి పని చేస్తున్నావయ్యా. ఇంకెప్పుడు అలా చేయవు కదా. గుడ్ బాయ్. అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. అబ్బాయి మంచోడే. చాక్లెట్. ఏరా, స్కూల్ ఎలా చెప్తున్నారు? వాళ్ళు బాగానే చెప్తున్నారు కానీ నాకే స్కూల్కి వెళ్ళిన ఇష్టం లేదు. మరే? నాకు రోజు ఆడుకోవాలనిపిస్తుంది. బాగా చదువుకోరా. ఓకే సరేలే చదువుకుంటానులే. ఇదేంటి ఇప్పుడు పెట్టింది? అమ్మయ్య ఇప్పుడు నేను ఎల్లు గోళీలు ఆడుకోవచ్చు. గ్యారేజ్ కూడా దూరంగా ఉంది. ఎలా అసలు? ఏంట్రా బండి అయిపోయిందా? అవును. సరే వచ్చి బండి ఎక్కు. ఏరా, ఆవిడ నీకు ముందే తెలుసా? ఎందుకు తెలియదు, మా స్కూల్ మిస్.
వీడు కొంచెం ఎక్కువ అలర్ చేస్తాడు, 2 తగిలించండి. సరే. నువ్వు నీ డాక్యుమెంట్ పా. ఓర్ని పదండి మిస్. ఏంటి ఇక్కడ ఆపేవు? దిగు చెప్తా. ఇదేనే తను కొనాలనుకుంటున్న ఇల్లు. ఈ ఇల్లు నేనే కొనేసి తనకి గిఫ్ట్ గా ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓహో, అందుకేనా ఈ ఇంటి చుట్టూ తెగ ప్రదక్షిణాలు చేస్తున్నావు? అంత అమౌంట్ నీకెక్కడిదే? నా పెళ్లి కోసం అమ్మ నాన్న ఎలాగో డబ్బులు దాచారు కదా, చాలకపోతే అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయి. ముందు లోన్ అవుద్ది, తర్వాత ఓన్ అవుద్ది. చాలా ప్లాన్స్ ఉన్నాయి నీకు. ఇంతకీ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసావేంటి? చిప్పోవే రా. నువ్వు తీసుకొచ్చిన కుర్రాళ్ళల్లో ఇతను 3వ వాడు కృష్ణ. వీడిని కూడా ఇతను అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. నేను మంచి మనిషికి అంతే మంచి జరుగుతుంది. నన్ను వదిలేలుగా. అలా ఏడకూడదమ్మా, అప్పుడప్పుడు వస్తాగా, నేనున్నాగా. ఓకేనా? బాబు గురించి మీరేం బాధపడకండి, నా సొంత కొడుకులా చూసుకుంటాను. ఏంటోనే, వాడు నాకు రోజు రోజుకి చాలా నచ్చేస్తున్నాడు. చాలయ్యా బాబు, ఇంటికి ప్రపోజ్ చేసావా లేదా? ఇంకా లేదే. ఆ ఇల్లు చేతికొచ్చాక మంచి టైం చూసి ప్రపోజ్ చేస్తాను. అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసావా యూటర్న్? యూటర్న్ మూవీలో సమంత కూడా ఇన్ని యూటర్న్ వేసిండదే. చంపుతున్నావే బాబు ఇంటి చుట్టూ తిప్పి తిప్పి. అబ్బా, మమ్మీ తిడుతుందే రోజు. నువ్వు ఇలాగే లేట్ చేస్తూ ఉండు, వాడు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు చద్దిగాని. నేను చచ్చి దయ్యం అయినా సరే అతన్ని మాత్రం వదలను. చూసించాలే బాబు, పదవేట ఏమైపోతుంది? లాస్ట్ ఇంకొకసారి చూసి వెళ్ళిపోదాం ఇంటిని. మళ్ళీ ఇంకొకసారా? చూడండి, జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలి. నేను చెప్పినట్టే వినాలి. ఓకేనా? ఓకే టీచర్. రే, తిట్టింది చాలే గానీ వచ్చి కారెక్కు. నువ్వా ఇడియట్. పిల్లలు రండి. ఏయ్, 1 by 1 వెళ్ళాలి. ఏమైపోయావు వెన్నళ్ళు? ఫోన్లో కూడా టచ్లో లేవు, స్కూల్ కూడా మారిపోయావంట. ఏమే ఇంటికేనా? ఏంటే పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారని చెప్పనే లేదు? రే అన్నయ్య, చంపుతా. వీళ్ళు పక్కింటి పిల్లలు, మా స్కూలే, పైగా ట్యూషన్ కూడా నా దగ్గరే. వీళ్ళు వాళ్ళ ఇంట్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ ఉంటారు. నా సంగతి సరే కానీ నీ సంగతి చెప్పు. షార్ట్ ఫిలిమ్స్ అయినా సినిమాల్లో కనిపించేది ఏమన్నా ఉందా? ఒక్కసారి ఆ ఫిలిమ్స్లో దిగాక చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి ఏదైనా ఓకే. అయినా ఫైనల్ టార్గెట్ సిల్వర్ స్క్రీనే. ఏదో మిమిక్రీలు చేస్తూ మెయింటైన్ అవుతున్నానే. ఏంట్రా ఈ మధ్య వాట్సాప్లో తెగ స్టేటస్లు పెడుతున్నావు? లవ్లో ఏమైనా పడ్డావా? అంత కరెక్ట్గా అలా చెప్పవే. అంటే నువ్వు కూడా సిగ్గుపడుతున్నావంటే ఎవరయ్యా బావగారు? బాగున్నాడే. అదిగోరా, ఆ ఇల్లే నేను కొనాలనుకుంటున్నాను. పెళ్ళయ్యాక మీ బావగారు నేను ఉండేది అక్కడే. కొంప బాగుందే, అదిరింది. యాక్సిడెంట్ ఇంటి ముందు జరగడం వల్ల నీ మీద ఉన్న ప్రేమ వల్ల తెలియదు కానీ తన ఆత్మ మా ఇంట్లోనే ఉంటూ నీ చుట్టూనే తిరుగుతుందా? సరే సార్, 2 డేస్లో రెడీ చేస్తా. థ్యాంక్ యూ సార్. ఓకే బావా. బావా, ఎవరైనా కస్టమరా? సిటీలో పెద్ద సైకో డాక్టర్ బావా. హలో. సైకో డాక్టర్ కాదు, సైక్రియాటిస్ట్. అదే అదే, ఈయన పేరు భయంకర్. ఎంత పెద్ద దయ్యాలైనా ముందు చడిపిస్తాడు, తర్వాత తడిపిస్తాడు. మెంటల్గా మోల్డ్ చేసి దాని సారీ అండి
అయిపోయింది వస్తానే బాయ్ బాయ్ అని మీ ఇంట్లో నుంచి తర్వాత మీ ఆవిడ ఇంట్లో నుంచి ఇట్టే పారిపోయేలా చేస్తాడు బాయ్ ఈయన. యా ఇలాంటి కేసులు చాలా హ్యాండిల్ చేశా. హాయ్ అండి. హాయ్. కూర్చొని మాట్లాడుకుందామా? ఎస్ రండి పదండి. అసలు మా ఇంట్లో దయ్యం ఉందని, అది మా ఆవిడ మీదకి వస్తుందని తనకి ఏమాత్రం తెలియదు సార్. తెలిస్తే తను తట్టుకోలేదు సార్. ఓకే నో ప్రాబ్లం, అది నేను చూసుకుంటాను. నన్ను మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్లా పరిచయం చేయండి చాలు. ఫస్ట్ టైం మీ ఆవిడ మీదకి దయ్యం వస్తుందని మీకు ఎలా తెలుసు? ఒకసారి అక్కడ చూడండి సార్. అలా తెలిసింది సార్. ఓకే, సో మళ్ళీ మనం మందు సెటప్ వేస్తే దెయ్యాన్ని పట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. మళ్ళీ మందు సెటప్. శైలు, వీడు నా చిన్ననాటి ఫ్రెండ్, పేరు భయంకర్. నమస్తే. సారీ సిస్టర్, నేను మీ పెళ్ళికి రాలేకపోయాను. నేను సిట్టింగ్ వేసి చాలా రోజులు అయింది, ఈరోజు ఇలా కుదిరింది. సిస్టర్, నువ్వు లోపలికి వెళ్ళి మందులో నంచుకోవడానికి ఓ మంచి హాఫ్ బాల్ ఆమ్లెట్ తీసుకురా అమ్మా. ఈ లోపు మేము మీ పెళ్లి సందుల గురించి చర్చించుకుంటాం. అలాగే. తాగట్లా, మందు మానేసా. బావా, అది ఎప్పటి నుంచి బావా? నీకు తెలియదులే, మొన్నటి నుంచి. పనిచేసింది అయితే. చీర్స్ డాక్టర్. ఇప్పుడు మీరు చీర్స్ కొట్టారు, అది చీర్స్ కొడుతుంది. తాగండి రా, తాగండి. ఇప్పుడు చూడు, దాంతో చెడుగుడు ఆడుకుంటా. మా చెల్లిని చెడుగుడు ఆడుకుంటావా? తనకెవరూ లేరనుకుంటున్నావా? ఈ అన్నీ విన్నాడు, తాట తీస్తా. అన్నయ్య, ఎవరి కొత్త క్యారెక్టర్? ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, అన్నయ్య గారేంటి ఇలా అయిపోయారు? బాబు, ఈ బాబుని కాస్త బయట తీసుకెళ్ళు. సిస్టర్తో కొంచెం సీక్రెట్ మాట్లాడాలి. బాబా, కొంచెం బయటికి వెళ్దామా? ఓకే. చూడమ్మా, నేను చెప్పే శ్రద్ధగా విను. నేను మీ ఆయన ఫ్రెండ్ కాదు, నేను ఒక డాక్టర్ని. మీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని బయటికి పంపించడానికి నన్ను తీసుకొచ్చారు. అదేదో కొత్త దెయ్యం అంట, నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంది. దానికి ఏదో వాడు అన్నయ్య అంట. ముందు వాడిని బయటికి పంపించారు. దెయ్యం వెళ్ళిపోయిందా? ఏంట్రా వెళ్ళేది? ఇక్కడ ఉన్నది ఒకటి కాదురా, రెండు. అమ్మా, అన్న చెల్లెళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నాయి. మీరు అడ్జస్ట్ అవ్వడం తప్ప అవి ఎగ్జిట్ అవ్వవు. అమ్మా, మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అమ్మా, వస్తావని తెలుసు నాయన. స్వామి, పార్ట్ 1 గురించి చెప్పారు, పార్ట్ 2 కూడా ఉందా స్వామి?
బావా బావా ఆ డాక్టర్ గారు చెప్పింది నిజమేనరా. ఆ శశి వాళ్ళ అన్ని రఘు కూడా మీ ఇంట్లోనే ఉన్నాడు రా. పైగా వాడు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అంట. చచ్చాక కూడా వాడు సినిమా డైలాగ్స్ బాగానే చెప్తున్నాడు రా. నీకు ఇప్పుడు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది కదా. మంచిగా రాఖీ పండుగ రోజు అన్నా చెల్లెళ్ళిద్దరిని పిలిచి మీ మొగుడు పిల్లలిద్దరు కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని ఇంటి నుంచి బయటికి పంపేయండిరా. నన్ను మాత్రం వదిలేయండిరా. వస్తానురా బాబు. ఏంట్రా బావా ఇలా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోవడం చాలా అన్యాయం రా. ఏంట్రా అన్యాయం? ఆ 2 పిశాచాలు మీ మొగుడు పిల్లలు ప్రేమించేస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని ఏం చెయ్యో. కానీ మాటి మాటికి పానకలు పుడకలా వస్తున్నాడని నన్ను పేక పీసికి చంపేస్తా. నన్ను వదిలేయండిరా బాబు. కథ అంతవరకు నేనెందుకు రానిస్తారా? నేను మంచోడిని మహానుభావుడిని కదా శశి నన్ను ప్రేమించింది. నేను మంచాల కింద దూరేవాడిని మనం చేసుకోవడానికి సాహసించుకుని వెళ్ళిపోతుందిగా. అయితే రేపు అమావాస్య నువ్వు ఒక పని చేయి. మంచి కసగలండి అమ్మాయిని దాని సంబంధానికి తీసుకొచ్చేసి పారిపోతుంది. ఐడియా బాగానే ఉంది కానీ ఇదంతా వర్కౌట్ అవుతుందా? మనం ఇంతకు మించి ఏం చేయలేవురా. అది నిజమేలే. కాల్ టు బ్రోకర్. కానీ తినరా తిను. ఇవి చాలా బండి ఏ అప్ప ఇట్ట వచ్చినావు? మీ వాడి ఇల్లు గురించి మాట్లాడదాం పంపించినాడా? కొంచెం సీక్రెట్. ఏందప్ప? ఏం మాట్లాడుతున్నావు అప్ప? నేను ఇల్లు బ్రోకర్ అనుకున్నావా అమ్మాయిలు బ్రోకర్ అనుకున్నావా? పైగా పిల్లాడు ముందు ఏందప్ప? నువ్వు కానీరా పచ్చస్వామి పక్క. అది కాదప్ప, మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కొంచెం హెల్ప్ చేయండి అప్ప ప్లీజ్. పిల్లకాయలు తెలుసున్నారులే, ఫోన్ చేస్తాను చేయండి. పోన్లే కానీ మా వాడు తినదానికి బిల్లు కట్టి. ఏంటి మీ వాడు తినడానికి నాకు సంబంధం లేదు. మా వాడికి చెప్తాను, ఆయన ఇస్తానులే. మీరు ఫోన్ చేసి ఎలాగైనా పని కానివ్వండి. సర్లే ఫోన్ చేస్తానులే. అప్ప లేటు ఇంకా బయలుదేరుండ్లే. ఇక్కడ ఆడపిల్లకాయలు మంచి కాక మీద తొందరగా రండి అప్ప. ఏమి లేటు? వచ్చేస్తున్నామండి. అది మా వాడు కొంచెం మారం చేస్తున్నాడు. ఒక 10 నిమిషాల్లో ఉంటాం. అరే బావా రారా, అంత రెడీ అని త్వరగా రా. ఏడికి రా పోయేది? నేను రానురా, నన్ను వదిలేరా బాబు. ఆ రోజు కూడా నేను రాను అన్నా ఇంటికి తీసుకెళ్ళి ఇరిగించు. ఇప్పుడు శ్మశానం తీసుకెళ్ళి చెప్పేద్ది అనుకుంటున్నావా? అయినా ప్రాబ్లం నీకు, పనిష్మెంట్ నాకా? నేను రానురా, నన్ను వదిలేరా. వస్తాను బాయ్. అరే మరి ఇంత భయస్తుడు ఏంట్రా? అందుకేరా నీలో భయాన్ని చంపి ధైర్యాన్ని నింపే మందు తీసుకొచ్చాను రా. నాకు వద్దురా బాబు. నువ్వు కాదు మా మాట. వద్దురా. సోడా కలపాలా? సోడా కలిపితే కల్తీ అయిపోతుంది బా. ఎలా తాగేస్తాను రా. బావా చెప్పావా టెల్మీ చెప్పావా చెప్పు. స్పీక్ అవుట్. నువ్వు సూపర్ బా. ఎలాగే రేచిపో. ఈరోజు శశి సమాధుల నుంచి లేచి రావాలంతే. వస్తే శశి రావే నా రాక్షసి. నాలో ఉన్న కసి నిన్ను చేస్తుందే మసి. నోరు మీద తెయ్యాలిగా భయపడలేదు, పోలీసులకి ఏం భయపడతారా? ఆయన వస్తే ఏం చేస్తారా? కుయ్ అని సైరన్ వేసుకుని వస్తారు, సుయ్ అని సైలెంట్కి వెళ్ళిపోతారు. అవన్నీ అదిలే. ఈరోజు ఆ శశికి నా చేతిలో ఉంటుంది. ఇదేంటి కొన్న మామిడి కాస్త గుమ్మడికాయ మారిపోయింది.
ఏరా అర్ధరాత్రి రోడ్డు మీద ఐటెం గర్లే డాన్స్ చేస్తున్నావు? నువ్వేమైనా మమ్మత్ ఖాన్ అనుకున్నావురా? అంటే నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసారా సార్? బాగుందిరా. నువ్వేమో ఇక్కడ లెక్కరేసి డాన్స్ చేసావు, దీన్ని స్టేషన్ తీసుకెళ్ళి నెక్కర్ తీసి డాన్స్ చేస్తాను. సార్ మా వాడు తాగి సాగిస్తాడు సార్, ఏం పట్టించుకోకండి సార్, మా వాడికి ఏం తెలియదు సార్. మీ వాడికి ఏం తెలీదా? ఈడేమో పెద్ద దేశముద్దులా ఉన్నాడు. ఏరా పోలీస్ అంటే సైరన్ తీసుకొచ్చి సైలెన్స్గా వెళ్ళిపోతాడు అనుకున్నావురా? పోలీసులు అంటే అంత చీప్గా ఉందిరా? ఏదో సార్ అన్నాడు బాగా వినేసాడా? చూడు ఎలా కవర్ చేస్తాను. పోలీస్ అంటే ఎవరు సార్? ఒక రక్షక భటుడు. రక్షక భటుడు అంటే ఎవరు సార్? ఒక పోలీస్. కనిపించిన 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 10 రూపాయలు అయితే కనిపించనే 4వ సింహమే సార్ ఈ పోలీస్. ఏం తాగేవరా? ఆ వాసనకే వాడిపోయాడు. ఇది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇద్దరిని కలిసి బొక్కలేసారంటే రావడానికి సంవత్సరం పడుతుంది. సార్ మాకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆ ప్రెస్టేషన్ ఇలా తాగిసి ఎలా చేశారు సార్? రోడ్ల మీద తాగుపడిపోయేంత ప్రాబ్లమ్స్ ఏమొచ్చారా మీకు? అంటే మా ఇంట్లో 2 దయ్యాలు ఉన్నాయి సార్. ఆ 2 మమ్మల్ని పీక్ తింటున్నారు సార్. అవి అన్నా చెల్లెలు సార్. దానిలో చెల్లిదే మమ్మల్ని లవ్ చేస్తుంది సార్. అన్నదయ్య మాయావిని ప్రేమిస్తుంది సార్. కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చెప్పండి రా. ఇప్పుడు చెప్తాను చూడండి సార్. బావా సార్కి ఫస్ట్ నుంచి ఒకసారి రిలేసే. టాటాడాయ్ దెయ్యంతో దెబ్బలాట నవరసాలు. అది సార్ మొత్తం అంతా జరిగింది. ఎరా ఇది చెప్పే దాంట్లో నవరసాలు కనిపిస్తున్నాయి కానీ నమ్మేటట్లేవురా. సార్ మీరు నమ్మాలంటే ఇప్పుడే మా ఇంటికి రావాలి సార్. నిజమా కాదో తెలుసుకోవాలంటే మీ కళ్ళతో మీరే చూడాలి. ఇప్పుడు టైం లేదురా, ఇంటి దగ్గర మా ఆవిడ ఎదురు చూస్తుంది. సార్ రండి సార్ రండి సార్. నీ ఊపిడి తగలయ్యా, రా వెళ్దాం. అలాగే సార్. ఇంతకేమి ఉండేది ఎక్కడరా? లెస్బియన్స్ కాలనీ సార్. కాదురా, లాసెన్స్ బి కాలనీ. అదే సార్ అదే. ఇల్లు బాగానే కట్టారయ్యా, బాగానే సంపాదించారు. ఇదిగో మా ఆవిడ ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది, నేను త్వరగా వెళ్ళాలి. ఇంతకీ దెయ్యం ఎక్కడుందిరా బాబు? జోబులో ఉంది సార్, జోబులో ఉంది, తీసుకోండి సార్. ఏం మాట్లాడుతున్నారండి? అదేమో అద్దరు కూర్చొని మేకప్ వేసుకుంటుందా తిన్న తీసుకెళ్ళడానికి? ఎలాగో వచ్చారు కదా సార్, రండి సార్ కలిసి ఎతుకుదాం. గొప్ప డ్యూటీ చేస్తారా బాబు. దొంగలను పట్టుకోవడం మానేసి దెయ్యాలు పట్టుకోవడం పెట్టరా? దెయ్యం గారు సార్, మీరు కూడా కొంచెం పిల్లండి సార్. దెయ్యం గారు ఏంట్రా సౌండ్? ఎవరున్నారు లోపల? ఏం జరుగుతుంది? ఈ పిల్లలేంటి, సెటప్ ఏంటి? ఈ టైంలో చూసానంటే పిల్లలకి రేపు ఎగ్జామ్ అండి, అందుకే. అవును, ఎస్ఐ గారిని తీసుకొచ్చారేంటి? ఓహో, ఈరోజు ఈయన్ని బకరా చేశారా? రోజుకొక్కరిని ఎదవని చేయకపోతే మీకు నిద్ర పట్టదు కదా. టీచర్, నాకు టాయిలెట్ వస్తుంది టీచర్. రా అన్నయ్య గారు, బాబుకి టాయిలెట్ వస్తుందంట, తోడెళ్ళండి. ఇటే నడిచారాక 5 నిమిషాలు పోసుకో, చచ్చిపోతాను రా. అదోలే వెళ్ళు, రానుకెళ్ళి పోసుకో, ఏం భయపడకు, ఇక్కడ ఉంటానులే. మమ్మల్ని బయటికి పంపించడానికి స్కెచ్ వేసి మరి ఎస్ఐని తీసుకొస్తారా?
నాకంత అర్థమైంది సార్. వీళ్ళందరూ దెయ్యాలి సార్, మనుషులు నటిస్తున్నారు అంతే. అందరూ కాల్ చేయండి సార్. టీచర్ నాకు మ్యాథ్స్ లో 100కి 100 మార్క్స్ వచ్చాయి టీచర్. టీచర్ అన్ని సబ్జెక్ట్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చాను టీచర్. అమ్మో వేలు ఆస్కార్ యాక్టింగ్ తగిలియా, చూడలేక చచ్చిపోతున్నా. అలా చూస్తారండి సార్, ఎరిపప్పలాగా కాల్చి పడేయండి సార్. సార్ దెయ్యాలి సార్ వాళ్ళు. సార్ కాల్ చేయండి సార్ వాళ్ళు. అమ్మా రండ్రా స్టేషన్ కి. బద్దలైపోతాయి సార్. బావా ఎస్ఐ గారు ఎంతసేపు ఇంటి దగ్గర నా పిల్లం ఒంటరిగా ఉందని చెప్పాడు తప్ప మనం చెప్పింది కాస్త వింటే పరిస్థితి వేరేలా ఉండరా. అమ్మా అయినా పోలీసుల మీద దెయ్యాలే బెటర్ రా బాబు. అవి రాత్రిపూట ర్యాంపేసి వదిలేసాయి. వీలేంట్రా రాత్రి పగలు తేడా లేకుండా కుమ్మేశారు. అమ్మా అయినా ఇల్లు ఎప్పుడైతే కొనాలనుకున్నావో అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అయినా ఇంత వైజాగ్లో ఇల్లు తప్ప ఇంకేం దొరకలేదురా నీకు? ఆపరా, ఆ ఇల్లు కొనడానికి కూడా ఒక ప్లేస్ బాగా ఉంది. చెప్పమ్మా. అదే సార్, బ్రోకర్ పంపించారు ఇంటి గురించి మాట్లాడడానికి. నువ్వు వచ్చావు, పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? అది నాకెవరు లేరు సార్. ఏకాకు అన్నమాట. ఎంతుందేంటి? 20-30 లక్షల వరకు ఉంది సార్. అబ్బా అంతుందేంటి? నీ స్థాయికి తగ్గట్టు ఓ చిన్న రేకుల షెడ్డో ఒక పెంకుటిలో కొనుక్కోవాలి. నా ఇల్లు నువ్వు కొనలేవు. బయలుదేరమ్మా, బయలుదేరు సార్. బయలుదేరమ్మా. చూడమ్మా, ఆ బ్రోకర్ని ఒక మంచి పార్టీని పంపించమని చెప్పు. అలా నా అయ్యో అట్టయింది. అప్పటి నుంచి ఆ ఇల్లు నా మైండ్లో ఫిక్స్ అయింది. అందుకే మనకు తడిచి మోపుడైంది. నువ్వు నీ ఫ్లాష్ బ్యాక్. పనిచేసానా మరి ఈడేంట్రా అలా నవ్వుతున్నాడు? అయినా మన జీవితాలు కామెడీ అయిపోయావా? ఆఖరికి ఈడు కూడా మనల్ని చూసి నవ్వుతున్నాడు. ఓయ్ మమ్మల్ని చూసి ఎందుకు నవ్వా? నాకంతా తెలుసు నాయన. ఓహో చూడండి, మనల్ని ప్రేమించిన వాళ్ళు మనం ప్రేమించకపోతే బాధ, అది వేరే వాళ్ళని ప్రేమిస్తే నరకం. మీ వాడి విషయంలో కూడా అదే జరిగింది నాయన. ప్రేమించిన వాళ్ళకి దూరం అయితే ప్రేమిస్తున్న వాళ్ళు కూడా దూరం పోతారు. ఓహో అంటే ఇప్పుడు ఏం చేయమంటా? మా వాడిని వాడి పిల్లని వదిలి వచ్చేయమంటావా? మహానుభావుడు ఎవరు బొమ్మందే? అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అంతా అర్థమైంది. అంతకు మించి వేరే మార్గం లేదు. శివోహం. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నాడు? శివోహం. ఏం జరిగిందండి? పోలీసులు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? ఇలా ఎందుకు కొట్టారు? మా నాన్న బెయిల్ ఇవ్వబట్టి సరిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. తర్వాత చెప్తాను, నిలబడగా. శశి, శశి, నన్ను ప్రేమిస్తున్న ముందే నాకు ఎందుకు చెప్పలేదమ్మా? ఇప్పటికైనా పర్వాలేదు, ఎప్పటికీ నేను నీ వాడిని. ఐ లవ్ యూ శశి, ఐ లవ్ యూ. ఏమండి ఏమండి ఏంటి ప్రశాంతంగా పడుకునేవా? శశి ఎవరు? నిద్దట్లో పిచ్చెక్కినట్టు అలా కలవరిస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఎవరినో ప్రేమించి ఈ ఇంటి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు కదా? అబ్బో ఇదో పెద్ద తాజ్మహల్ మరి, మ్యాపేసి మరీ మ్యారేజ్ చేసుకోవడానికి. ఏ ఆ రఘు నేను ప్రేమించలేదా? రఘువా? రఘు ఎవరు? మీకు మైండ్ పనిచేస్తుందా? నా మైండ్ బాగానే పనిచేస్తుంది. దిక్కుమాల కొంపలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నా జీవితం అష్టవంకర్లో తిరుగుతుంది. నీకు నీ ఇంటికో నమస్కారం.
ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వస్తుంది. సిస్టర్ సిస్టర్ మావిడ ఎక్కడా? గ్యారేజ్ కూడా రాలేదు. వంట చేస్తున్నాడు. వంట? నువ్వు విన్నది కరెక్టే, వంట చేస్తున్నాడు. బాబా బావా బావా వస్తున్నారా? ఏంటి బావ ఇది? ఎలాగుండేవాడివి ఎలాగ అయిపోయావురా? రెంచి తిప్పే చేత్తో గరిడి తిప్పుతున్నావా? ఎడ్డే అంత ఫీల్ అవ్వకు. ఈ రోజు నుంచి నేను ఒకటి ఫిక్స్ అయ్యా. క్వీన్ లేని కింగ్లా సింగిల్గా బ్రతకాలని డిసైడ్ అయ్యా. ఈ రోజు నుంచి నాకు నేనే రాజు, నేనే మంత్రి. నాది సేమ్ డైలాగ్. అయ్యి బాబాయ్, ఇదేంటి నింటో పాలనీళ్ళు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడేంటి బాలు బ్యాట్లో కుట్టుకుంటున్నారు? అయ్యి బాబాయ్, ఆ బాల్ ఇచ్చి మన తెలియలోపు మనం జంప్ అయిపోలే. అయినా మనకెందుకులే, వస్తాను బావా. బావా గ్యారేజ్కి వెళ్తాను, క్యారేజ్ పంపించి. జీవితం వీడు కూడా లోకి బా. ఈ దెయ్యాల కొంపలు అడుగుపెట్టినప్పటి నుండి కంటి నిండా నిద్ర లేదురా బాబు. ఈ దెయ్యాలు ఎప్పుడు మీదకి వచ్చి పడతాయని భయపడి చస్తున్నాను రా. అబ్బా అవును, మగాడిని నేనే ఇంతలా భయపడి వస్తుంటే నా పిల్లం ఒంటరికి ఎలా పడుకుందంటావు? ఒకసారి వెళ్ళి చూస్తే పోలే? ఏం పడుకున్నావే? రఘు రఘు, నేనంటే నీకు అంత ఇష్టమా? లేకవే, లేగు. నిన్నేనే లేగు, నిన్నేనే లేగు. నిన్నటి వరకు రఘు నాకు తెలీదు, నేను నిప్పు తుప్పు తొక్క తోటకూర అని చెప్పు. ఇప్పుడేమో నిద్రలో రఘు రఘు అని కలవరేస్తున్నావు. నిజం చెప్పు, ఏంటి? ఆ రఘు ఎవడో నిజంగానే నాకు తెలీదండి. కానీ ఇంటి కోసం ఆశపడి నన్ను పెళ్లి చేసుకున్న మీకన్నా నాకు వాడే బెటర్ అనిపిస్తుంది. అనిపిస్తాడే, ఎందుకు అనిపించడు? నేను ఎలాగా వదిలిస్తే కల్లా వాడితో కాపురం చేసేట్టున్నావు. వద్దే, ఇంకొద్దు. డైవర్స్. చెప్పండి, మీరిద్దరూ ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఏం బుద్ధిమోహన్ దానా చెప్పు. నాకు నా ముగ్గురు మీద మోజు తగ్గిపోయింది. ఆ రగ్గడు నన్ను ప్రేమించొచ్చాడు, నాకు వాడే కావాలనిపిస్తుంది. చెప్పవే, చెప్పు. అసలు డైవర్స్ ఇస్తానన్నది నువ్వేగా, అందుకేగా తీసుకొచ్చా. ఆ పాఠాలు చెప్పే స్కూల్ టీచర్ ప్రేమ పాఠాలు చెప్తానని తలుపు దగ్గరే నిలబడి రా అని పిలుస్తుంది. దాంతో కులకాలనుంది, దీన్ని వదిలించుకోవాలనుంది అని చెప్పండి చెప్పండి. అయ్యగారికి తెగ ప్రేమ కారిపోతుంది. రాత్రి అయితే చాలు శశి శశి అని ఒకటే కలవరింపు. నువ్వు మాత్రం తగ్గుతున్నావేంటే? అబ్బా పురుష్, నాకేం తెలియదు అన్నట్టుగా రఘు 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 అని కలవరుతున్నాగా. ఆహా, మీకు కనిపించేంత అమాయకుడేం కాదులే. ఇంట్లో ఇల్లాలు, స్కూల్లో ప్రియురాలు. అబ్బా నువ్వు మాత్రం మామూలు మహిళవేంటి, స్టార్ మహిళవి. ఆపండి ఆపండి ఆపండి, నాకంతా అర్థమైంది. పెళ్లికి ముందే మీరు వేరే వాళ్ళని ప్రేమించారు, పెద్దలకు భయపడి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైనా వాళ్ళని మర్చిపోలేక మీరు విడిపోవాలనుకుంటున్నారు. యామ్ ఐ రైట్? చిజీ, ఆ శశిని నేను ప్రేమించలేదు, అదే నన్ను ప్రేమించింది. అది కూడా మా మాతి గారు చెప్పాడు. నేను వాడినేం ప్రేమించలేదు, ఆ రగ్గాడే నన్ను ప్రేమించాడు. అది కూడా మా ఆయనే నాకు చెప్పారు. మరి మీరిద్దరూ ఎందుకు కొట్టుకు చేస్తున్నారు? విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆ శశి రఘు మమ్మల్ని ప్రాణంగా ప్రేమించారు, అందుకే విడిపోవాలనుకుంటున్నాం. ఓకే ఓకే, మీకు ఫైనల్గా విడాకులు కావాలి అంతేనా? నా ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి బుక్కులో సెక్షన్లు శోధించి జడ్జి గారితో గట్టిగా వాదించి కోర్టులో విడాకులు సాధించి మీ ఇద్దరిని విడగొట్టేస్తా. ఓకేనా? ఇప్పుడు కలిసి వెళ్ళండి, తర్వాత విడివిడిగా హాయిగా బ్రతకండి. ఒక్క నిమిషం, మీరు ఫీజు మాత్రం కొంచెం రెడీ చెయ్యండి. ఎందుకంటే రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఆ కోర్టులో జరగబోయే సీను మీకు డెమో ఇస్తాను. బా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా?
మరి కొద్ది రోజుల్లో ఆ లాయర్ గారు మాకు వీడియోకి ఇప్పించేస్తా అన్నాడు. ఇక ప్రతిరోజు నా జీవితంలో నవ్వులే నవ్వులు. అదేంట్రా బాబు అలా చూస్తున్నావు? తొక్కలే తాగేస్తున్నాడు ఏదో వాగుతున్నాడు అనుకుంటున్నావా? ఒట్రా, నిజంరా, నమ్మరా బాబు. నీ మాట అబద్ధం చెప్తున్నా, నీ మనసు నిజం చెప్తున్నా. నీ మనసులో ఏముందో నీ ముఖంలో కనిపిస్తుంది. ఆ కళ్ళలో నీళ్ళు చూడరా. చూడు బాబా, ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నంత మూర్ఖుడు కాదని నాకు తెలుసు. కానీ ఎందుకు ఇలా తప్పు నిర్ణయం తీసుకున్నా తలుచుకుంటేనే మనసు బాధగా ఉంది. మరి నన్ను ఏం చేయమంటారా? ఆ 2 దెయ్యాలు మా మొగుడు పిల్లలిద్దరిని ప్రేమించాయి కాబట్టి వాటికి మేము హ్యాపీగా ఉండే ఇష్టం లేదు. ప్రేమంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనకి దక్కకపోయినా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. కానీ వీళ్ళ ప్రేమ ఏంట్రా? మమ్మల్ని ఏడిపించి విడగొట్టి అవి సంతోషపడుతున్నాయి. అదేం ప్రేమ నాకు అర్థం కావట్లేదురా. హ్యాపీగా ఉండలేక, వాటి బాధపడలేక విడిపోతున్నారా? ఇంతకన్నా నేనేం చేయను. పాపం రా శైలు, తను ఎంత మంచిదో నీకు తెలుసారా? నేను తినకపోతే తను బాధపడుతుంది, నేను బాధపడితే తను ఏడుస్తుంది, నేను లేట్ అయితే తను తినడం కూడా మానేస్తుంది రా పిచ్చిది. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఒక్కరోజు కూడా తను హ్యాపీగా లేదురా. కానీ ఒక్కడు మాత్రం నిజం బావా, సీతకు దూరమైనప్పుడు రాముడు ఎంత బాధపడ్డాడో నాకు తెలియదు. కానీ నా శైలు నాకు లేకపోతే నేను ఒక్క నిమిషం కూడా బ్రతకలేనురా. బావా బావా, రే మనసులో ఎంత బాధ పెట్టుకున్నావా? కాఫీ చాలా బాగుందయ్యా. కాఫీని ఏం చేస్తే కాంప్లిమెంట్స్ ఆయనకి ఇస్తారేంటి? కాఫీ చేస్తే నువ్వేనా కష్టపడి తెచ్చింది నేను? అబ్బో, నువ్వు కష్టపడి సంపాదించింది ఏం లేదు ఇక్కడ. ఆ గ్రీస్ పట్టిన గ్యారేజీ, చిరిగిపోయిన సంచి, విరిగిపోయిన బెంచి, దాని మీద ఒక రించి, అదే నీ ఆస్తి. ఎంత మాట అంటవే? ఒకరే నీకు కూడా నీ బాబులాగా. ఓయ్, నన్నేమన్నాను? మా నాన్నేమన్నా అంటే ఊరుకొని చెప్తున్నా. ఓయ్ 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 ఓయ్, ఆపండి. 5 నిమిషాల క్రితం వరకు ఆదర్శ దంపతుల్లా కనిపించారు, అంతలోనే అజాత శత్రువుల్లా కొట్టుకుంటారేటయ్యా. సరే, మనం విడాకుల కార్యక్రమం మొదలు పెడదాం. ఇదంతా కోర్టు ప్రాంగణం అన్నమాట. అక్కడ జడ్జి గారు ఉంటారు. ఈ రోజుకు జడ్జి నేనే, ఇక్కడ మీరుంటారు, మధ్యలో నేనుంటాను. ఆయన అక్కడ సింహంలా కూర్చుంటే నేను ఇక్కడ చిరుతపురులా వాదిస్తానన్నమాట. ఇప్పటికి నేను 99 జంటలను విడగొట్టాను, మీది 100ది. ఒక్క వాయిదా కూడా లేకుండా సింగిల్ సిట్టింగ్లో విడాకులు ఇప్పించేస్తా. అయ్యా జడ్జి గారు, ఈ దంపతులిద్దరి గురించి నిజాలు చెప్పడానికి నాకు అనుమతి ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్స్ మై లార్డ్. ఇక్కడున్న దంపతులిద్దరూ కాపురం చేయడానికి అనర్హులు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునే రోజుల కన్నా పోట్లాడుకునే రోజులే ఎక్కువ. ఈయన విషయానికి వస్తే భరించేవాడే భర్త అంటారు, కానీ ఈయన పెళ్లికి ముందే ఓ షటప్పు, ఇంట్లో మందు షటప్పు. ఆమ్లెట్ వేయడానికి 5 నిమిషాలు లేట్ అయిందని ఆ భార్యని ఇల్లంతా తిప్పి తిప్పి కొట్టిన ఈ శాడిస్ట్ భర్తతో ఎవరు కాపురం చేస్తారు సార్? ఇంటిని చూసి ఇల్లారిని చూడమంటారు, కానీ ఈవిడ ఆయన ఆకలితో ఉన్నప్పుడు అన్నం కూడా పెట్టకుండా సీరియస్గా సీరియల్ చూస్తూ యాడ్స్ వచ్చేటప్పుడు ఏదో ఒకటి పడేస్తే కడుపు నిండా తిండి కూడా తినని ఆ భర్త కోటిమెట్ లెక్కక ఇంకేం చేస్తాడు సార్? కలిసి ఉండటం అంటే ఒక ఇంట్లోనే ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. అది వీళ్ళిద్దరి మధ్య ఏ కోసాన కనిపించలేదు కాబట్టి వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ద కోర్ట్ ఈజ్ అజెండ్. మీ వాదనలన్నీ విన్న తర్వాత మీతో ఏకీభవిస్తూ వీళ్ళకి విడాకులు మంజూరు చేయడానికి కోర్టు వారు నిర్ణయించుకున్నారు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? మేము చెప్పడానికి ఏం లేదు సార్, మాకు విడాకులు ఇప్పించండి. డబ్బుల కోసం వాళ్ళిద్దరూ ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా విడతీయాలని చూస్తున్నారు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. తప్పు
తీర్పంతా మాదే. అమ్మమ్మమ్మమ్మ 5 నిమిషాలు ఓపు పట్టమ్మ. జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేస్తే నా సెంచరీ పూర్తయిపోతుంది. ఏరా లాయరు, డబ్బుల కోసం కాపురాలు కూల్చేస్తావా? అసలు వాళ్ళిద్దరి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఆయన శైలుని కొట్టడం ఏంట్రా? శైలుని తను భారంగా కాదురా, ప్రాణంగా చూసుకుంటున్నాడు. మేము శైలుని ఎక్కడ కష్టపెడతామో అని తను ఇష్టపడ్డ శైలుకి ఎంత కష్టమైనా దూరంగా ఉంటున్నాడు రా. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో మాకు తెలుసు. బాబు నువ్వైనా నేను చెప్పింది విను బాబు. 5 నిమిషాలు అయితే జడ్జిమెంట్ అయిపోతుంది. ఏరా అటు లాయర్ గాను జడ్జి గాను మారి మారి మరీ పెర్ఫామ్ చేస్తున్నావు ఏంట్రా? అడిగిన అన్నం పెట్టలేదంటావా? తను తిన్నాడో లేదో తెలుసుకున్నాకారా తను భోంచేసేది. అమ్మో ఈడేంటి అపరిచితుల్లో మారిపోయాడు. ఇప్పుడు కూడా వీడియోలు ఇచ్చినట్లయితే తను చనిపోవడానికి కూడా నిద్ర మాతలు రెడీ చేసుకున్న పిచ్చిదిరా అది. వాళ్ళు 7 అడుగుల బంధంతోనే 7 జన్మల బంధం ఏర్పడింది. అమ్మో ఇది చంద్రముఖి. 3 ముళ్ళతో మనసులు ముడిపడిన బంధం రావాలది. మేము ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడ్డామే తప్ప వాళ్ళు ఎంత బాధపడతారో అర్థం చేసుకోలేకపోయాం. ప్రేమించడం అంటే మనిషిని బలవంతంగా దక్కించుకోవడం కాదు, ప్రేమతో మనసుని గెలుచుకోవాలని తెలుసుకున్నాం సార్. మమ్మల్ని క్షమించి వాళ్ళ జీవితంతో ఆనందంగా కలిసి ఉండేలా తీర్పు వచ్చేటట్టు చేయండి సార్. ఓ నాయనో, మీకు ప్రపంచంలో ఎక్కడికెళ్ళా విడాకులు దొరకవరా బాబో. చూసుకో సిస్టర్, ఎలా ఉంది బా? సూపర్ బావా. మొత్తానికి ఏదైతేనే మన క్లైమాక్స్ సుఖంతో అయింది. ఆ పార్టీలు అమ్మేసి ఈ కొత్త ఇంట్లో దిగిపోయారా, చాలా హ్యాపీగా ఉంది. అంత బాగానే ఉంది కానీ నాకు విషయం అర్థం కాలేదు. నిజంగా దయ్యాలకు భయపడి విడాకుల వరకు వెళ్ళిపోయారా మీరు? కాదురా, అవి మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని మేమిద్దరం కలిపాడిన డ్రామా. డ్రామానా? పాపం వాళ్ళు నిజంగా నిజం అనుకొని వాళ్ళ నిజమైన ప్రేమను కూడా వదులుకొని మేము ఆనందంగా ఉండాలని వదిలి వెళ్ళిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ దయ్యాల్ని మేము ఎమోషనల్గా దెబ్బ కొట్టాం. ఎలా ఉందన్న మాస్టర్ ప్లాన్?